కళలకు పుట్టినిల్లుగా ముఖ్యంగా శిల్ప సంపదకు జన్మనిచ్చిన ఆళ్లగడ్డ పేరు మనందరం వినే ఉంటాము. స్కిల్స్ కాదు నేర్చుకోవాల్సింది, ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఆశ్చర్యపోతుంటాను, ఎందుకు ఆయన తీసుకెళ్ళాడు, ఎందుకు నన్ను నేను తీసుకెళ్ళాడు, ఎందుకు నేను అట్లా వేసాను, ఇప్పుడు నేను యాక్చువల్లీ నాకు ఏది తెలియకుండా తెలిసిపోతా వచ్చే అది నాకే మిస్టేక్ అనిపిస్తుంది. పార్వతి కొడుకుకి తల పోయిందని ఆమె శివుని అడుగుతుంది, నా కొడుకు తల ఎట్లా వేస్తా తెచ్చిమని చెప్పి అంటే ఆయన ఏం చేస్తాడు, ఇంకొక చిన్న ఏనుగు తలనాకి తీసుకుని వస్తాడు. ఆ ఏనుగు తల్లి పరిస్థితి ఏంటి? ఆర్టిస్ట్ పర్పస్ ఏంటి? బ్లాక్ ఆఫ్ స్టోన్, అది ఒక పెయింటర్ అయితే ఒక కెన్వాస్ బేసిక్ ఛాలెంజ్ అది. సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. నేను రాయికి ఒక సొల్యూషన్, రాయిలో నేను ఒక సొల్యూషన్ ఎత్తుకుంటున్నాను. సార్ ముఖ్యంగా రాయిని ఎవరైనా అంటే ముఖ్యంగా మన సామెతల్లో కొంతమంది నన్ను తిట్టేటప్పుడు మీది రాతి మనసు అని చెప్పి తిడతాం పెద్దలు. అంటే మీరు ఇష్టపడరని తెలిసినట్టు అట్లా అంటే అట్లా కాదు. యాక్చువల్గా బీబీసీ అండ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాతి యుగం నుంచి ఆధునిక యుగం వరకు మన శిల్పులు రూపొందిస్తున్న కళాఖండాలు ఎప్పటికీ సజీవమనే చెప్పాలి. మనం ఎక్కువగా ఆరాధించే దేవతా ప్రతిమలు మినహాయిస్తే ఈనాటి కాలంలో కాంటెంపరీ ఆర్ట్ అనేది చాలా విస్తృతంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో అంతర్జాతీయంగా దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాళ్ళు తెలుగు నేలపైనే పుట్టుకొస్తున్నారు. కళలకు పుట్టినిల్లుగా ముఖ్యంగా శిల్ప సంపదకు జన్మనిచ్చిన ఆళ్లగడ్డ పేరు మనందరం వినే ఉంటాము. ఆళ్లగడ్డ ముద్దుబిడ్డగా ఎస్డి హరిప్రసాద్ తన ప్రావీణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి కాంటెంపరీ ఆర్ట్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి అందరికీ చూపిస్తున్నారు. ప్రస్తుతం హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. నమస్కారం సార్. సార్ మిమ్మల్ని పరిచయం చేయడం మా వీబీసీ ఛానల్ ద్వారా మా అదృష్టం. మీరు ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యారు, కానీ మా ప్రేక్షకులకు మేము ఒక బాధ్యతగా మిమ్మల్ని పరిచయం చేయడం అనేది మా అదృష్టం సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఏంటి సార్ కాంటెంపరీ ఆర్ట్ తాలూకా ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? చాలా మందికి ఇంకా తెలియాల్సి ఉంది దీని గురించి, మీరేం చెప్పగలరు? కాంటెంపరీ అంటే జస్ట్ దాన్ని జస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ అంటే సమకాలీన శిల్పకళ అంటాం. సమకాలీన కళలు అంటే శిల్పమైన శిల్పకళ, చిత్రకళ, మ్యూజిక్ సమకాలీన సంగీతం, సమకాలీన కవిత్వం అట్లా అంటాం కదా. అంటే ఈరోజు ప్రజెంట్ కంటెస్ట్ నడుస్తుందని సమకాలీన కాంటెంపరీ అంటాం. ఈ ఆర్ట్ విజువల్ ఆర్ట్ విషయంలో వచ్చేసరికి మిగతా దానిలో ఉన్నట్లుగా అంటే మిగతా ఈవెన్ సమకాలీన శిల్పము, సమకాలీన టెక్నాలజీ కూడా ఏదైనా సరే కానీ కాంటెంపరీ మ్యూజిక్ కానీ కాంటెంపరీ ఫిలిం కానీ అది జనంలో మామూలుగానే వెళ్తుంది అది. వేరేజ్ విజువల్ ఆర్ట్ని జనరల్గా విజువల్ ఆర్ట్ని ఎర్లీ స్టేజ్ నుంచి కూడా ఒక విధంగా ఒక ప్రభుత్వాలు కానీ రాజులు కానీ సపోర్ట్ చేసే కళలు కాబట్టి అది కొంచెం ఈజీగా వెళ్ళట్లేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ వల్ల కానీ ఈ ప్రజల్లోకి వెళ్తుంది, బాగా వెళ్తుంది. ఇప్పుడు సమకాలీన శిల్పకళ అనేది, సమకాలీన చిత్రకళలు కానీ సమకాలీన కళలన్నీ బాగానే వెళ్తున్నాయి. సమకాలీన శిల్పం అంటే సింపుల్ అంటే ఓన్లీ కేవలం ఒక ఆర్టిస్ట్ తాలూకు ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అది. సమకాలీనం ఎప్పుడు ఉంటామంటే ఒక ఆర్టిస్ట్ తాలూకు ఒరిజినల్ ఎనీ ఆర్టిస్ట్ హూ ప్రాక్టీసెస్ he depicts his own ideas, own metaphors, లేదా ఓన్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్, ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇది ఏది డిపిక్ట్ చేసినా సరే అది కాంటెంపరీ ఆర్ట్ కిందకి వస్తుంది. వెరాజ్ అంటే మామూలుగా మోడర్న్ ఆర్ట్ అనేది అంటుంటాం కదా, మోడర్న్ ఆర్ట్ అనేది కొంచెం ప్రీవియస్ వర్క్ ఉంటుంది. లేదా అదే మోడర్న్ ఆర్ట్ మళ్ళీ ఎగ్జిస్టింగ్ మళ్ళీ ఎవరైనా రీక్యాప్ చేసిన రిపోర్ట్ చేస్తే దాంతో మోడర్న్ ఆర్ట్ కిందకి వస్తుంటుంది. బట్ సమకాలీన శిల్పకళ కాంటెంపరీ ఆర్ట్ అని సరే ఇట్స్ బేసికల్లీ ఒక సింగిల్ పాయింట్లో ఒక ఆర్టిస్ట్ తాలూకు పర్సనల్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్ప్రెషన్ విత్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. సార్ మీ ఆర్ట్ వర్క్ షాప్ తాలూకు నినాదం ఏంటి సార్? ఇది ఆర్ట్ వర్క్ షాప్ అంటే యాక్చువల్లీ మేము ఆర్ట్ హౌస్ అని పేరు పెట్టాము వైజాగ్లో. యాక్చువల్లీ ఇక్కడ ఇది నా స్టూడియో. ఈ ప్లేస్లో నేను వర్క్ చేశాను. 25 years బిఫోర్ నేను ఇక్కడ వర్క్ చేశాను. ఈ వర్క్ ఇక్కడే క్రియేట్ చేసిన వర్క్. అప్పుడు టెక్నాలజీ లేదు, మిషన్స్ లేవు, ఏం లేదు, ఇట్స్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ చేసింది. ఇక్కడే వర్క్ చేశాను నేను. అయితే రకాల పరిస్థితుల్లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మా సొంత ఊళ్ళో కూడా అంటే మా ఊళ్ళో డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఆలగడ్డ ఉంది. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. ఇప్పుడు విశాఖపట్నంలో మనం ఉన్నాం. నేను యాక్చువల్గా మీరు ఆలగడ్డ పరిచయం చేశారు, కానీ బట్ ఆలగడ్డ అనేది
నేను బాగా పాపులర్ అయ్యాక దాని పేరు తీసుకొస్తున్నాను నేను. ఎందుకంటే నా ఉద్దేశం ఆలగడ్డలో అనేది ఆలగడ్డలో కేవలం ఎక్కువ మేజర్గా చేసేది టెంపుల్ ప్రాక్టీస్ చేస్తారన్నమాట. బట్ కాకపోతే మా ఫాదర్ ఫోఫాస్ అందరూ టెంపుల్ స్కౌటర్స్. మా 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 ఫాదర్ బాలవీరాచార్య గారు కానీ మా 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 గ్రాండ్ ఫాదర్ గురువయ్య వాళ్ళు అక్కడ మంచి మంచి వర్క్ చేస్తారు వాళ్ళు. బట్ నేను దాని నుంచి ఫర్దర్గా ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. నేను ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యి ఐ అండర్స్టాండ్ ఒక కాంటెంపరీ ఆర్ట్లో ఎక్కువ స్కోప్ ఉంది పర్సనల్ ఎక్స్ప్రెషన్కి. ఎందుకంటే వేరే టెంపుల్ వర్క్స్లో ఆ స్కోప్ ఉండదు, ట్రెడిషనల్ వర్క్స్లో ఆ స్కోప్ ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఒక ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టెంపుల్ స్కల్ప్చర్ చెక్కాలంటే ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. దాంట్లో ఇవి ఉండాలి శాస్త్రము అన్నీ ఏవో చాలా ముడిపోయి ఉంటాయి. అంటే మనకు భాషన్స్ ఉంటాయి. సో చాలా కొన్ని మొత్తం లిమిటేషన్ ఉంటుంది దాంట్లో, ఇంకా వేరే ఉండదు. ఈవెన్ దాన్ని చేయాల్సిన టైము, చేయించాల్సిన టైము, ఎన్ని రోజులు మనం తయారు చేయాలి అంటే బికాస్ అది క్లయింట్ బేస్డ్ వర్క్. అంటే ఒకటి ఎవరో ఆర్డర్ ఇస్తే చేస్తాం మనం. అది కాంటెంపరీ ఆర్ట్ అట్లా కాదు, ఇది పర్సనల్ ఎక్స్ప్రెషన్. మనం సొంత టైంలో మన సొంతం నచ్చినట్లుగా మనం నచ్చినట్లుగా చేస్తాం. ఇది వేరే వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ కాంటెస్ట్లో ఆలగడ్డ అనేది మీరు పరిచయం చేశారు, నేను నాకు ఇబ్బంది లేదు. కానీ బట్ నేనేమో కాంటెంపరీ స్కల్ప్టర్ని. నేను వైజాగ్లో సెటిల్ అయి ఉన్నాను. నాకున్న ఇక్కడున్న లిమిటేషన్స్ వల్ల కానీ ఎక్స్పాన్షన్ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల నేను ఫర్దర్గా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు మా సొంత ఊరిలోనే ఆలగడ్డలోనే, బట్ నా సపరేట్గా నా స్టూడియో నాది, అక్కడ కూడా నేను ఇట్లాంటి కంటెంట్ వర్క్ చేస్తున్నాను నేను. ఓకే, అంటే మీ పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వాన్ని మీరు అందిపుచ్చుకున్నారు కాబట్టి ఆలగడ్డ ప్రస్తావన వచ్చింది. అది కానీ అంటే నేను దాన్ని కండక్షన్ చేయట్లేదు. నా పూర్వీకుల నుంచి వచ్చినది కార్వింగ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక భాష మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఒక తెలుగు లాంగ్వేజ్లో కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు నచ్చిన మనం ఏదైనా రాయొచ్చు, కవితలు రాయొచ్చు, ఏదైనా బూత్ రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. సో అట్లనే నేను మా ఫాదర్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నదంటే స్కిల్స్. ఆ డిఎన్ఏలో వచ్చే స్కిల్స్. అంటే మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ చేయాలంటే మనకు ఆ స్కిల్స్ కావాలి. మనం ఏదైనా ఒక బొమ్మ వేయాలనుకోండి, ఆ బొమ్మ వేసే స్కిల్స్ ఉండాలి, అప్పుడు మీరు ఏం చేయగలుగుతాం కదా. సో నాకు డిఎన్ఏలో వచ్చింది కానీ, లేదు నేను నేర్చుకున్నది కానీ, లేదా హెడ్ ఏమైనా సరే స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏదైనా సరే మనం చెప్పాలంటే ఓ పాడవాళ్ళని మ్యూజిక్ చేయాలని స్కిల్స్ ఇంపార్టెంట్. అంటే ఆ టూల్స్ ఎలా వాడాలని తెలియాలి కదా. సో ఆ స్కిల్స్ మాత్రం డెఫినెట్గా ఇన్హెరిటెడ్ స్కిల్స్ నాకు అవి. అది రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ బికాస్ ఎందుకంటే ఏం పెద్ద ప్రయత్నం లేకుండా వస్తాయి. అంటే వారసత్వం వచ్చి అట్లే వస్తాయి. చూస్తున్నాం కదా ఎంతమంది పెద్ద వారసత్వం అవసరం. అంటే ఆ డిఎన్ఏ అనేది మాకు ఎప్పటి నుంచో అది బిలీఫ్ సిస్టమ్ ఉంది. డిఎన్ఏ బిలీఫే కదా, ఇట్స్ ఎప్పుడు. సో అది నాకేం ఇబ్బంది లేదు చెప్పడం వల్ల. బట్ అదే స్టిల్ స్కోప్ ఫర్దర్గా. సార్, ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో మీరు అడుగుపెట్టిన తర్వాత మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు? ఎస్, చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా నేను అసలు వైజాగ్ వచ్చింది కారణమే నాకు ఆంధ్ర చేరాలని వచ్చాను. నేను యాక్చువల్గా నేను ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అందువల్ల అనుకోకుండా విశాఖపట్నం ఏదో పని మీద వచ్చినప్పుడు నాకు ఇట్లా ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ తెలుసు. అందుకని ఓన్లీ జేఎన్టీ ఒకటి తెలుసు అనమాట నాకు. నేను పొట్టిస్వామి విశ్వవిద్యాలయం దాని నుంచి నాకు ఐడియా ఉంది, హైదరాబాద్ వరకే. ఇక వచ్చినాక ఇక్కడ ఉన్నప్పుడు వారు ఇక్కడ జాయిన్ అవుతూ బాగుంటుంది, ఇక్కడ వాతావరణం, బీచ్, ఒక ఎగ్జైట్మెంట్ కదా. సో ఇక్కడ జాయిన్ అవుతూ బాగుంటుంది అనిపిస్తే నేను వచ్చాను. బట్ నేనేమంటే అప్పుడు 10th క్వాలిఫికేషన్తో ఉండింది. తర్వాత కంపల్సరీకి వచ్చే పీయూసీ చేయాలంటే మేము 3 years 4 years వెయిట్ చేసి పీయూసీ చేసి రాశాను. అయితే ఎంట్రన్స్ రాసిన తర్వాత అక్కడ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించింది అంటే నేను జస్ట్ చాలా ఈజీగా నేను నా ఫ్రెండ్ని మార్చుకోవచ్చు అనిపించింది నాకు. అంటే అందరికీ నేను టెంపుల్స్ కల్చర్ మీద కానీ, లేదా ట్రెడిషనల్స్ కల్చర్ మీద కానీ, మన సాంప్రదాయ శిల్పం మీదనే నాకు పూర్తి పట్టు ఉండింది కదా. ఎప్పుడైతే దీంట్లో ఈ ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళాను, నాకు అక్కడ నేర్చుకోవాల్సింది స్కిల్స్ వైపు ఏం లేదనిపించింది నాకు. స్కిల్స్ కాదు నేర్చుకోవాల్సింది, ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలనిపించింది నాకు. అంటే మనం ఏం చెప్పాలని చెప్పచ్చు. ఇప్పుడు మన దగ్గర స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. సో ఎస్పెషల్లీ నా స్టోన్ మీడియా మీద చాలా కమాండ్ ఎక్కువ. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చేశాను. 13 years నుంచి మా నాన్న క్వారీలో పని చేయించాడు నాకు చిన్నప్పుడు. ఐ లాస్ట్ మై ఫాదర్, బట్ ఆయన చాలా నన్ను మోటివేట్ చేసేవారు. ఆయన ఎందుకు మోటివేట్ చేసి నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు 16 years చనిపోయారు, కానీ అప్పటికే ఈ షోన్ ఎవ్రీ మ్యూజియం, చెన్నైలో మ్యూజియం చూపించారు, నార్జకొండలో మ్యూజియం చూపించారు, కంచి, ఇలాంటి పెద్ద మంచి మంచి మాన్యుమెంట్స్ చూపించారు. అది చిన్న వాళ్ళ గేట్ వాళ్ళు చేసిన వర్క్స్ చూపించారు నాకు. తర్వాత ఎప్పుడన్నా హైదరాబాద్ తీసుకెళ్తే నన్ను సాలాజీ మీద దింపేసేసి ఆయన ఆఫీస్లో పని చూసుకొని వచ్చి నన్ను 12 గంటలకు వస్తాను అంటే అదేదో బెల్ కొడతాను, అక్కడ వచ్చి కూర్చొని ఉండు, నువ్వు ఆ క్లాక్ బెల్ ఇట్లా ఉంది, అక్కడ వచ్చి కూర్చొని ఉండు, నేను వచ్చేస్తాను. 12 గంటలకు ఆయన ప్రెస్ అప్ దాకా ఎక్కడ కూర్చున్నది అక్కడ బస్ స్టాండ్ దగ్గర అనమాట, సాలాజీ మ్యూజియంకి. మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కించి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాను. అంటే మా నాన్న తోడుకు వెళ్ళేవాడు. నన్నేమో ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇబ్బంది పడి నన్ను మ్యూజియం దింపేసి వెళ్ళిపోయారు. అక్కడ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను సాఫ్ట్వేర్లో చిన్న చిన్న వర్క్ చేసేవాడిని నేను. అక్కడ చూసిన మళ్ళీ అది కూడా ఏంటి, అక్కడ రెబకాస్ కల్చర్ ఉంది. రెబకా చేయకూడదు, అది కొత్తగా చేయాలని కొత్తగా చేసేవాడిని.
అట్లా ఆయన తెలియకుండా నాకు కన్నా హీ గైడ్ మీ బట్ ఎట్లా తెలియదు నాకు ఇప్పుడు నన్ను ఆశ్చర్యపోతుంటాను, ఎందుకు ఆయన అట్లా తీసుకెళ్ళాడు, ఎందుకు నన్ను మ్యూజియం తీసుకెళ్ళాడు, ఎందుకు నేను అట్లా వేసాను, ఇప్పుడు నేను యాక్చువల్లీ నాకు ఏది తెలియకుండా అట్లా తెలిసిపోతా వచ్చే అది అది నాకే మిస్టేక్ అనిపిస్తుంది. బట్ మీ కాంటాక్ట్ క్లబ్ ఫైన్ ఆర్ట్స్ జనతో నాకు ఎట్లా అనిపించింది దానికి, ఒక కచ్చా రోడ్డు వెళ్తున్న వాళ్ళకి ఒక హైవే దొరికితే ఎలా ఉంటుంది, మనం బాగా గుంతలు లాలు వెళ్తున్నాం, టక్కున హైవే వస్తే మీకు రిలీఫ్ కదా, నాకు అక్కడ ఎక్స్ప్రెషన్ అనిపించింది. అది ఎందుకంటే అంతవరకు నేను రోజు క్లయింట్తో డీల్ చేసేవాడిని, క్లయింట్ ఏం కావాలో చేసేవాడిని, క్లయింట్ వచ్చి నాకు ఇట్లా కావాలి అట్లా కావాలంటే నాకు ఈజీ కావాలంటాడు, ఇప్పుడే ఈ రోజులో కావాలంటాడు, ఇంకా అట్లేదు కంప్లీట్ ఫ్రీడమ్ అని జస్ట్ ఒకసారి ఓపెన్ అప్ అనమాట. అది ఎంత పాసిబిలిటీ ఉంది దీంట్లో, అంటే మా సొంతంగా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉందా అనిపించింది నాకు. ఎందుకంటే యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళు చేసిన వర్క్లో అంటే మా 60స్లో జస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ టైంలో మహానంది ఎస్పెషల్ చెప్తాను, మహానంది నుంచి మొదలు పెడతాను నేను. మహానంది 1945లో మహానంది వర్క్ మొదలు పెట్టాను మహానందిలో. అది యాక్చువల్ మహానంది ఒక చాళుక్యన్ టెంపుల్, ఢిల్లీ చాళుక్యన్ టెంపుల్. దాని ముందర ఎక్స్పాన్షన్ చేశారనమాట. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు వీళ్ళకి యాక్చువల్గా చాలా, అంటే మనకు బ్రిటిష్ కాలం నుంచి, అంటే అంతకుముందు నుంచి కూడా మనకంటే ఈవెన్ ఇస్లామిక్ రూల్ నుంచి కూడా మనకు చాలా గ్యాప్ ఉంది. అంటే స్కల్ప్చర్ ప్రాక్టీస్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చాలా గ్యాప్ ఉంది. అంటే ప్రాక్టీస్ లేదు. మీరు తమిళనాడు వెళ్ళారనుకోండి, తమిళనాడులో వాళ్ళకి అక్కడ ముస్లిం ఇన్వేషన్ పెద్దగా లేదు వాళ్ళకు, అందువల్ల వాళ్ళ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ అలాగే కంటిన్యూ ప్రాక్టీస్లో ఉన్నాయి. వేరేజ్ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మన కాకతీయ అసలు లేదు, ప్రాక్టీస్లో లేదు. అట్లనే మా ఏరియాలో కూడా, రాయలసీమ ఏరియాలో కూడా ఈ అప్పుడున్న సాంప్రదాయ శిల్పం ప్రాక్టీస్లో లేకుండా పోయింది. ఇస్లామిక్ రూల్లో కానీ, తర్వాత బ్రిటిష్ రూల్లో కానీ. వీళ్ళు రిటైన్ చేయరు, అంటే తర్వాత రిటైన్ చేసుకోవాలి కదా ఆ స్కిల్స్ని. వాళ్ళ రకరకాల మెథడ్స్ వాడుకుంటూ వచ్చామంట. బావులకు బొమ్మలు చెక్కడము, చిన్న స్తంభాలు బొమ్మలు చెక్కడము, అట్లా చెప్తా వచ్చి నేర్చుకుంటూ రిటైన్ చేసే స్కిల్స్ అనమాట. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ గోవిందపల్లి విలేజ్లో చేశారు వాళ్ళు. తర్వాత మా ఫాదర్ వాళ్ళు మహానందిలో చేశారు. మహానందిలో వాళ్ళు ఎంత ఫ్రీడమ్ తీసుకున్నారంటే దే కంపోజ్ దేర్ ఓన్ మోటివ్స్, దేర్ ఓన్ కైండ్ ఆఫ్ స్టైప్. అలా అంటే ప్రీవియస్ శాస్త్రాలు ఏవో ఉన్నాయి కదా, విజయనగర స్టైల్ కానీ, లేదా చోళా స్టైల్ కానీ, లేదా చాళుక్య, ఇవేం కాలం ఈవెన్ దాకా చాళుక్య ఉన్నా సరే దే డెవలప్ దేర్ ఓన్ మోటివ్స్. అక్కడ ఇంకో స్పెషల్ అంటే వాళ్ళ పోర్ట్రేట్స్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ప్రపంచంలో ఎవరు చెప్పుకోలేరు వాళ్ళ పోర్ట్రేట్స్, స్లిప్లో పోర్ట్రేట్స్ దాన్ని చెప్పుకున్నారు. మీకు ఆ ఫోటో మీకు చూపిస్తాను, మీరు పాజిబుల్ దాంట్లో చూపించండి. వాళ్ళ పోర్ట్రేట్స్ వాళ్ళు చెప్పుకున్నారు. అంటే అంత ఫ్రీడమ్ తీసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఒక చాలా మరిని ఇంకో విలేజ్లో వర్క్ చేశారు. అక్కడ అంతే వాళ్ళు చేసిన వర్క్ అంతా కూడా వాళ్ళు సొంతంగా ఏదో ఒక యూనిక్ చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు అప్పుడున్న కాంటెంపరీ సిచ్యువేషన్ ఇంక్లూడ్ చేశారు. మీరు మహానందిలో వెళ్తే కనుక మీరు అక్కడ నెహ్రూ బొమ్మ ఉంటుంది, గాంధీ బొమ్మ ఉంటుంది, అవును. తర్వాత అక్కడ మన జాతీయ పతాకం ఉంటుంది, జాతీయ చిహ్నం ఉంటుంది. అంటే వాళ్ళు దానివల్ల ఏమైతే అది ఈ పీరియడ్లో చేసిన ఈజీగా అర్థమవుతుంది మనకు. మనం అంత ఇంకా వేరే కష్టపడక్కర్లేదు అనమాట, అది ఈజీగా అర్థమవుతుంది దానివల్ల. అట్లా ఇంకొక ఎక్కడ చేసిన సరే వల్ల అంటే అప్పుడు ఆ జాతీయ భావన ఉండేదేమో వాళ్ళకి. సో అట్లా డిపిక్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో అది నాకు అనిపించింది వాళ్ళు కొంచెం ఫ్రీడమ్స్ ఉన్నారు, మనకి ఎందుకు ఫ్రీడమ్ దొరకట్లేదు వీళ్ళు. అంటే చరిత్ర గతిని భవిష్యత్ తరాలు అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియగా వాళ్ళు మొదలు. అది ఒకటి అసలు కాలాన్ని కూడా ఏ టైంలో చికెన్ తినడానికి ఈజీగా ఉంది కదా. విధంగా అది జాతీయ భావం, జాతీయ చిహ్నంగా సెలెక్ట్ చేసిన లైన్ క్యాప్లో కానీ, లేదా పొట్టిస్వామి విగ్రహం కానీ అవి చెక్కడం అనేది అంటే వీళ్ళు ఆ పీరియడ్ వాళ్ళు ఈ పాతది వరకు కాదు అని అర్థమైపోతుంది. లేదు ఇది ఎప్పుడుదో చాలుకేస్తూ పాత దొక్కుతూ తెలియదు అంత ఈజీగా. సో లింక్ మిస్ అవ్వకుండా అది పెట్టారు. మహానుభావుల తాలూకా చరిత్రని వివరించడం కోసం అదొక మంచి ప్రయోగం ఉంది. తర్వాత చరిత్రకారులు కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు ఏం జరిగినా సరే ఈ పలానా పీరియడ్ ఈజీగా రుజువు చూపించడానికి తెలుస్తుంది. సార్, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా ఫస్ట్ టైం మీరు అప్రిషియేట్ పొందింది స్కల్ప్చర్ ఏమైనా గుర్తుందా మీకు? ఇదే ఈ వర్క్ అండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తెప్పించింది, ఇది ప్రభాకర్ దగ్గర ఉండింది. ఇది నేను 97లో బెస్ట్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ అయింది. చెన్నై రీజనల్ అకాడమీ వాళ్ళు నేషనల్ లెవెల్లో ఒక కాంటెస్ట్ పెట్టారనమాట. కాంటెస్ట్లో నా వర్క్ సెలెక్ట్ అయింది. ఏమైనా పోస్టర్ పెట్టి ఇది చేశారనమాట. అది ఇదే ప్లేస్లో చేశాను వర్క్ నేను, నాకు స్ట్రైట్లోనే ఈ వర్క్ సెలెక్ట్ అయింది అనమాట. సో ఇది నాకున్న మెమరీ యాక్చువల్గా. అది దీంట్లో మీరు నా ఇన్ఫ్లుయెన్స్ చూడవచ్చు. అంటే నేను ఆ ట్రెడిషనల్ స్కల్ప్చర్ నుంచి వచ్చిన దానికి నాకు ఇంకా నేను నా ప్రిజుడిషన్స్ ఉన్నది మైండ్లో. ఇంకా నాకు గణపతి అది పోలేదు, ఇంకా సంథింగ్ ఆ ఫైనస్ కారు చేయడం మైండ్లో ఇంకా బయటకు పోలేదు. సో ఆ టైంలో చేసే వర్క్ అనమాట. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఎడ్యుకేట్ ఆ టైంలో నేను. సో మీరు చూడవచ్చు దానికి అట్లా. అక్కడ గణపతి కూడా శిల్పిలా కనిపిస్తారు. చాలా హ్యూమర్ స్టోరీ యాక్చువల్గా. గణపతి శిల్పే, బట్ కాకపోతే ఇక్కడ ఎలిఫెంట్ కూడా ఉంది కదా. ఈ ఎలిఫెంట్ అనేది జస్ట్ ఇట్స్ హ్యూమర్ స్టోరీ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం ఒకసారి బాధపడుతుంటాం, పార్వతి కొడుకుకి తల పోయిందని ఆమె
శివుని అడుగుతుంది నా కొడుకు తల ఎట్లా వేస్తా తెచ్చిమని చెప్పి అంటే ఆయన ఏం చేస్తాడు ఇంకొక చిన్న ఏనుగు తలనాకి వేసి మాస్టర్. బట్ ఆ ఏనుగు తల్లి పరిస్థితి ఏంటి? సో ఇది ఏనుగు తల్లి అనమాట. ఈ ఏనుగు తల్లి ఎత్తుకుంటూ పోతుంది మళ్ళీ. అంటే హ్యూమరస్. ఏనుగు తల్లి మళ్ళీ నాకు నా కొడుకు మొండెమే ఉంది ఇక్కడ, తల ఎక్కడ పోతే ఎత్తుకుంటూ పోతుంది అనమాట. ఎత్తుకుంటూ పోతే గణపతి అప్పటికే పెద్దలే చెప్పుకుంటున్నాడు అసలు. సో ఇట్స్ ఆయన ఆ గణపతి నన్ను నా వర్క్ నా స్టైల్ ఆఫ్ వర్క్ చెప్తున్నాడు ఇక్కడ. సో ఏనుగు సంతోషపడింది అనమాట. ఓకే హ్యూమన్ టచ్ ఉంది అంటే తల పోగొట్టుకున్న బిడ్డ తాలూకా తల్లి ఆవేదన కూడా మీరు ప్రస్ఫుటంగా కనిపించారు. పార్వతీదేవి తల్లి కదా, ఏనుగు తల్లి కూడా తల్లి కదా. గ్రేట్ అండి. అంటే దీన్ని బట్టి ఒక కళాకారుడు తాలూకా డెప్త్ ఆలోచన ఎంత అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగా సార్. అంటే కళాకారుడని కాదు, ఈవెన్ మీరే ఎవరైనా సరే ఇప్పుడు వారు కెమెరా చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మనం ఏది కూడా ఒక ఏదో ఒక సందర్భం లేకుండా ఏం మాట్లాడలేము. మనం జస్ట్ ఇప్పుడు మనకి ఏ సందర్భం ఏ టాపిక్ మనకి ఏం మాట్లాడలేం. ఒక తిక్కుడు తప్ప పిచ్చోడు అంటాం కదా, జిబ్బరిష్ మాట్లాడాలి అది కల, అది కూడా జిబ్బరిష్ మాట్లాడాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, మనకి ఎంతో ధైర్యం కావాలి. మనం ఏది కూడా ఏ సంబంధం లేకుండా కమ్యూనికేట్ చేయలేము. సో అట్లాంటప్పుడు విజువల్ ఆర్ట్లో చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక ఐడియా ఉండాలి. సంథింగ్ ఏదో ఉంది సార్, ఏదో జిబ్బరిష్ ఏదో ఒకటి సంథింగ్ చేయాలని అందించాలి. అదే మనం దాన్ని అటెంప్ట్ చేయలేము మనం. సో అట్లనే ఆర్టిస్ట్ పర్పస్ ఏంటి? సెకండ్ బ్లాక్ ఆఫ్ స్టోన్ అది లేదా ఒక పెయింటర్ అయితే ఒక క్యాన్వాస్ మీద ఛాలెంజ్ అది. సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. నేను రాయికి ఒక సొల్యూషన్, రాయిలో నేను సొల్యూషన్ ఎత్తుకున్నాను. సో దానికి నేను ఒక కాంటెస్ట్ పంపించాలి, లేదా నేను ఏదో ఎక్స్ప్రెస్ చేయాలి. చేస్తున్నప్పుడు స్పాండెన్స్ కొంచెం పోతుంటాయి. ముందే ప్రిజుడిసెస్గా కొన్ని స్కెచెస్ చేసుకుంటుంటాం, లేదా నచ్చుతా స్కెచ్ ఆ స్కెచ్ ఎగ్జిక్యూట్ ఉంటాం. చేస్తే మళ్ళీ కొంచెం ఐడియా మారుతుంది, చేస్తే ఇంకొంచెం కొత్త ఐడియా వస్తుంది. సో ఇది ఆల్వేస్ అన్ని ప్రాసెస్ అది ఎస్ఆర్ ఎక్కడ ఉండదు. మనం ఫస్ట్ అనుకున్న ఐడియాని లాస్ట్ ఎగ్జిక్యూట్ చేసి అది ఎట్లా వస్తుందో మనకేం తెలియదు అది. బట్ మీరు మళ్ళీ చెప్తుంటే దేనికి కూడా పర్పస్ అయితే ఉంటుంది, కానీ పర్పస్ ఏమైనా ఏ పని చేయలేదు సార్. ముఖ్యంగా రాయిని ఎవరైనా ఏదో అంటే ముఖ్యంగా మన సామెతల్లో కొంతమంది తిట్టేటప్పుడు నీది రాతి మనసు అని చెప్పి తిడతాం పెద్దలు. అలాంటి మీరు ఇష్టపడరని తెలిసింది నాకు. అట్లని అట్లని కాదు. యాక్చువల్గా నేను మా ఎందుకంటే మీరు ఒక శిల్పి కాబట్టి శిల్పి ఎవరు ఏమన్నా సరే మీరు ఒప్పుకోరని అట్లని కాదు. అంటే రాయితో కంపారిజన్ ఒప్పుకున్నాడు. ఆయన రాయి ఏమన్నా రాయి కాదు అని నాకేం ప్రాబ్లం లేదు. బట్ రాయితో మనిషిని కంపారిజన్ నాకు నచ్చదు అంతే. ఎందుకంటే బికాస్ ఐ కెన్ మేక్ స్టోన్ లైక్ వన్ కైండ్ ఆఫ్ మాల్యబుల్ లైక్ ఎనీథింగ్. అంటే నీకున్న అటాచ్మెంట్ కాదు, పాసిబిలిటీస్. నేను దాంట్లో మ్యాక్సిమం పాసిబిలిటీ రీచ్ అయ్యాను. నేను అంటే దాంట్లో ఎంత మ్యాచ్ చేయకుండా నాకు రీచ్ అయ్యాను కాదు, బట్ విత్ బేసిక్ టూల్స్ తోటి కూడా. అది కూడా అంటే నా టెక్నాలజీ కాకుండా నేను బేసిక్ టూల్స్ కూడా ఐ అటెంప్టెడ్ ద ఇంపాసిబుల్ లెవెల్ లాగా నేను వర్క్ చేశాను దాంట్లో. కాబట్టి ఐ థింక్ మనిషి వాళ్ళు చాలా మంది రాయిలాగా ఉంటాడు, కానీ రాయి మాత్రం రాయిలాగా ఏం లేదు. అది మనం దాన్ని మనం మలుచుగా వస్తుంది దాన్ని. బట్ మనిషి మధ్య ఉంది కష్టం, మీకు తెలియదు ఉంది అలా. ఓకే, అంటే ఒక మనిషికి ఒక ఐడియా ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని అతను అంత ఈజీ కన్విన్స్ కష్టం, చాలా కష్టం చేయడం. సో నాకేం దాన్ని ఎవరిని కామెంట్ చేయడం కాదు, కానీ జనరల్గా నేను కూడా నాకు బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పుడు అది ఇదే నమ్ముతాను నాటు. కొత్త నమ్మనం కదా అన్ని. కొత్త నమ్మాలంటే మనకు చాలా ఎంతో ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. వేరే వాళ్ళు నమ్మించాలంటే కూడా మనల్ని అదే నాకు బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఇది కాదని మీరు ప్రూవ్ చేయాలంటే కూడా మీకు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ రాయక అంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, మనం ఏదనుకుంటే చేయగలుగుతాం దానిలో. ఎందుకంటే మనకి నేనే కాదు, ఈవెన్ మన ప్రీ హిస్టారికల్ వర్క్స్ కానీ మనము చూస్తున్నాం. మన కేవ్ టెంపుల్స్ ఎట్లా చేసేది, ఎంత ఇంపాసిబుల్ వర్క్ అది. మనం రాయలో మనం ఇటుకతో సిమెంట్ కట్టాలంటే మనం ఇంత కష్టపడుతున్నాం. ఒక కేవ్లో చెక్ అంటే ఎంత ఎనర్జీ పెట్టి చేయగలుగుతారు. అది దాని రాయిని అడగండి చెప్పండి. కేవ్లో జస్ట్ అది ఏంటి మన దంచలు కేవ్ మొత్తం ఎంత కార్వింగ్ చేశారు చూసింటారు. ఎల్లోరా కేవ్స్ కానీ, ఎలిఫెంట్ కేవ్స్ కానీ, అజంతా కేవ్స్ కానీ, ఈవెన్ మన కర్ణాటక ఉన్న ఒరిస్సా ఉన్న కేవ్స్ కానీ, కందిగిరి కేవ్స్ అవన్నీ. సో రాయిలో దే హావ్ సీన్ ఎవ్రీథింగ్. అంటే ఏం చేయాలని చేశారు. స్టిల్ మనం రాయని తిడుతున్నాం అన్న ఇప్పుడు మనిషి కంపేర్ చేస్తామని బాధ అంతే. సార్ మీరు రాతిని కూడా చాపలా చుట్టేస్తారనేది కూడా అన్నది, అది చాలా మంది సన్నిహితులు కొంచెం జోక్గా సరదాగా మీతో కాన్వర్సేషన్ చేసినప్పుడు చెప్తుంటారు. దాని గురించి ఏంటి సార్? అంటే నైపుణ్యం, అంత నైపుణ్యం మీకు చుట్టూ కాదు, బట్ అదొక అంటే రాయన చుట్టూ అట్లా భర్తపరచలేము. యాక్చువల్గా భర్తపరిచినట్టుగా చెక్కుతాను అంతే. అది అంతే భర్తపరిచిన చెక్కు. అంటే ఇక్కడ చూస్తాం మీ ఆర్ట్స్ అలా ఇక్కడ ఉన్నాయి. దానికి అది దూరం నుంచి చూస్తే అదేదో మామూలుగా చాప ఏదో చుట్టూ పెట్టారు, నించుని పెట్టారు, దానికి డ్రాప్ ఏదో ఉంది అనుకుంటాం. అది అనిపిస్తుంది. అంటే నేను యాక్చువల్గా ఆ లైన్ తీసుకున్నప్పుడు నేను అలా లైన్ తీసుకున్నాను. అంటే బికాస్ అది ఎక్కడ అంటే నేవ్ లైన్ తీసుకోకుండా ద డైనమిక్ లైన్ తీసుకుంటాను. ఆ డైనమిక్ లైన్ తీసుకుని జాగ్రత్తగా కవర్ చేస్తాను. సో అది చూసినప్పుడు పంపిస్తే రాయిని మడత పెట్టాడు అనిపిస్తుంది.
బట్ యాక్చువల్ రాయిని మడత పెట్టడం చేసే ఇది ఇందాక కాన్సెప్ట్ చెప్పాను కదా, బట్ రాయిని మడతగా మడత పెట్టారంటే దాని వెనక ఎంతో శ్రమ దాగి ఉంది అనేది శ్రమ శ్రమ అనేది ఎలా ఉంటుంది, ఏ వర్క్ చేసిన స్కిల్ అనేది కావాలి. స్కిల్ కంటే నా ఉద్దేశం అక్కడ మెయిన్ ఐడియా కావాలి. అంటే ఐడియాని చెప్పడం కోసం నాకు అది బాగా అనిపించింది. నాకు అది దట్ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, షాకింగ్ వాల్యూ ఇస్తుంది. అంటే ఏదైతే ఒక అంటే ఒక ఏదైనా కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలంటే కూడా ఒక కన్వర్సేషన్ స్టార్ట్ లాగా ఉండాలంటే సంథింగ్ ఇంపాసిబుల్ అనిపించాలి. అంటే బికాజ్ చాలా స్పెషల్ అనిపిస్తేనే మీరు కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. అదే కన్వర్సేషన్ నార్మల్గా మీరు కన్వర్సేషన్ స్టార్ట్ చేయరు కదా. సో అట్లాంటప్పుడు ఆ ఐడియా నాకు నచ్చింది. ఓకే, దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి ఐ ఫెయిల్ సమ్ మెనీ టైమ్స్, ఫైనల్లీ అచీవ్డ్. ఓకే, నేను చేయగలుగుతానని జస్ట్ ఐ అచీవ్డ్. సరే, ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ప్రదర్శనలో మీరు ప్రదర్శించిన ఒక శిల్పం చాలా మందిని ఆకట్టుకుంది, మీకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. సొంత ఖర్చులు వాళ్ళు భరించి మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారని కూడా ఉంది. దాని గురించి కొంచెం మాతో పంచుకుంటారు. అంటే యాక్చువల్గా వరల్డ్లో స్కల్చర్ బై దిస్ అని ఒక ఎగ్జిబిషన్ ఉందండి. వాళ్ళు ఆల్మోస్ట్ 27 years నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఆ 27 years నుంచి ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫర్ స్కల్చర్ మీదనే ఎట్లా ప్రమోట్ చేయాలి. వాళ్ళకు ఫౌండేషన్ లాగా ఉంది, స్కల్చర్ బేస్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లో వాళ్ళు చేస్తున్నప్పుడు 25 నుంచి నేను ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యి చూస్తున్నాను దాన్ని. బట్ పంపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్, ఆస్ట్రేలియా పంపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం. సో నేను ఎప్పుడు అర్థం చేయలేదు దానికి. అనుకోండి ఈ వర్క్ గురించి వేరే ఒక ఇండియా సెలెక్టెడ్ ఆర్టిస్ట్ ఉంది, కొంతమంది సెలెక్ట్ చేశారు, 8 ఆర్టిస్ట్ సెలెక్ట్ చేశారన్నమాట. దాంట్లో నన్ను కూడా అడిగారు మీ ప్రొఫైల్ పంపించండి అని. నా ప్రొఫైల్ పంపించినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి వీఆర్ పేయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ప్యాకింగ్ దగ్గర నుంచి దే పేడ్ ఇంక్లూడింగ్ ప్యాకింగ్. దట్ టుక్ 4 sculptures, ఒకటి కాదు 4 sculptures తీసుకెళ్ళారు. ఎవ్రీథింగ్ దేర్, అక్కడ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి అక్కడే కొన్ని ప్రైవేట్ కలెక్షన్లో కొంచెం పబ్లిక్ కలెక్షన్లో ఉన్నాయి అక్కడ. అది ఈ సిరీసే ఈ బికాస్ ఇట్స్ సో కంటెంపరీ. నా ఫిగర్స్ కాదు అవి, ఇప్పుడు ఈ లేటెస్ట్ సిరీస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ అనమాట. అది నేను ఈ సిరీస్కి ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ అని పెట్టాను, ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ అని పెట్టాను. జస్ట్ ఐ మైసెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఐఎమ్ సో ట్రాన్స్ఫార్మింగ్ ద స్టోన్. And also, but I feel that the title will be, the series will be transformation series. సరే, ఈ తరం కళాకారులకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే వాళ్ళ ఓన్ ఏరియాస్ వాళ్ళకు ఉంటాయి. అట్లీస్ట్ మీ తండ్రి గారి దగ్గర నుంచి మీరు ఎలా అయితే ఒక ఆలోచన మీరు పుణికిపుచ్చుకున్నారో, అలా నేటి తరం మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కాలంలో ఇన్స్పిరేషన్ అనేది ఐ డోంట్ టెక్నాలజీ మారుతుంది అంటే ఇప్పుడు యాక్చువల్ టీచర్స్ కూడా అవసరం లేనట్లుగా నేర్చుకోగలుగుతారు. అంటే అంత ఆప్షన్ ఉంది సొసైటీలో ఉన్న, అంటే టెక్నాలజీ వల్ల కానీ ఫేస్బుక్, ఇంటర్నెట్, యూట్యూబ్, సొంతం సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా చేసుకోవచ్చు. మన ఇచ్చే సలహా లేదని సలహా కంటే కూడా ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ దాన్ని ఏం చెప్పాలంటే సస్టైనబిలిటీ గురించి నేను చెప్పాను. సస్టైనబిలిటీ ఏంటంటే యాక్చువల్గా మనము అంటే అంటే ప్రాక్టీస్ సస్టైనబిలిటీ, ఆ కళను కొనసాగించాలంటే చేసుకోవాల్సిన రిస్క్లు అవి ఉన్నాయి కదా. దాన్ని ఎట్లా ప్రజలకు చేరువ చేయాలనే కాన్సెప్ట్ మీదే పని చేయాలి మనం. అంటే మనం వర్క్ చేస్తున్నాం, వర్క్ గ్యాలరీలో ఎగ్జిబిట్ చేస్తున్నాము, గ్యాలరీలో ఎగ్జిబిట్ చేస్తే అది ప్రజలు చేరకపోతే ఉపయోగం లేదు. అంటే అది ప్రజలు చేరాలి. ప్రజలు చేయాలంటే ఎలాంటి మెజర్స్ ఉండాలి? ఎందుకంటే మనకు ఇండియాలో గ్యాలరీస్ అనేవి లేవు, ఆర్ట్ గ్యాలరీస్ అనేవి లేవు. హైదరాబాద్లో కూడా 3 గ్యాలరీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎస్పెషల్లీ శిల్పకళని అయితే వాళ్ళు ఎగ్జిబిట్ చేయరు. రాజశిల్పం అంటే అసలు ఎవరు ఎగ్జిక్యూట్ కూడా చేయట్లేదు, ఎగ్జిబిషన్ చేయట్లేదు, చిన్న చిన్న బొమ్మలు అడుగుతున్నారు. సో కాబట్టి రీచబిలిటీ లేదు. అంటే జనానికి ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో, ఎవరైతే నిజంగా ఇష్టపడతారో వాళ్ళకు కొనడం కాదు పక్కన పెట్టి కనీసం చూడడానికి అవకాశం లేదు గ్యాలరీస్ లేకపోవడం వల్ల. సో గ్యాలరీస్ లేవు కాబట్టి మనం అంటూ ఒక సొంత సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక దాన్ని ఎట్లా దాన్ని మన ప్రజలు చేరుకోవాలని ఏదో సిస్టమ్ డెవలప్ చేసుకొని అందరూ కలెక్టివ్గా, అంటే ఒక్కరుగా కాకుండా కలెక్టివ్గా వెళ్ళి సంథింగ్ ఏం చేయగలుగుతామా. అప్పుడు యాక్చువల్గా మేము ఆర్ట్ హౌస్ విశాఖపట్నంలో నా స్టూడియో ప్లేస్లో పెట్టడం కారణం అదే. మా అబ్బాయి మా అమ్మాయితో కలిపి ఇది తనని ఎట్లయితే అందరికీ వచ్చేసి ఒక కమ్యూనిటీ డెవలప్ చేద్దామని. అంటే మనం ఒక్కరు ఇండివిజువల్ ఏం చేయలేము, కలెక్టివ్గా ఏదైనా చేయగలుగుతామేమో. కాబట్టి కొంచెం ఆలోచన చేయండి అనేది చెప్తున్నాను. బట్ ఆర్ట్ అనేది రీచ్ అవ్వాలి, ప్రజలకు రీచ్ అవ్వాలి. అది ఏ రకంగా రీచ్ అవుతుంది అవసరం. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత పరిస్థితులు పోలుస్తాను. పాత పరిస్థితులు ఏంటంటే మనకు అంటే హిస్టారికల్, ఈవెన్ మైకల్ ఆంజెలో కానీ లేదా మా ఫాదర్స్, మా గ్రాండ్ ఫాదర్స్ గురించి చెప్తారు. వాళ్ళ క్లయింట్ వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళ ఊరు గుంపరమంది నుంచి 10 kilometers గోవిందపల్లి ఉంది. అక్కడే వాళ్ళ క్లయింట్ ఉన్నాడు. అక్కడే వాళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వర్క్ చేశారట. అట్లే మా ఫాదర్ ఉన్నాడు, మా ఆలగడ్డ చేరాడు. ఆలగడ్డ నుంచి 10 kilometers చాలా మరి విలేజ్ ఉంది. వాళ్ళ ఊరిలో ఏదో ఊరు ఉంది. సో దే ఫౌండ్ దేర్ క్లయింట్స్ ఓన్.
అక్కడ వాళ్ళ ఓన్ విలేజ్లోనే వాళ్ళ ఓన్ చుట్టుపక్కల చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఢిల్లీకి పోయి ఎగ్జిబిట్ చేయలేదు అక్కడ. అట్లనే మైకలాంజిలో ఉన్నాడు. మైకలాంజిలో మన 4 ఇంచెస్ దాటి బయట ఒకే చెల్ల. 4 గోడల మధ్య ఉండిపోయింది. 4 కూడా దగ్గర ఉన్నాం కాదు. అది మీరు అట్లా తిప్పదు. నేను అట్లా తిప్పట్లేదు. నేను అంటే ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎక్స్పోజ్ అయ్యింది. అక్కడ ఉన్నా సరే ఎక్స్పోజ్ అయ్యింది. అంటే మనం మన పక్కన ఉన్న మర్చిపోయి మనం ఢిల్లీ దాకా వెళ్తా ఉంటున్నాం. అట్లా ఇప్పుడున్న మన ఆర్టిస్టులు అందరూ కూడా మనం ఢిల్లీలో ఎగ్జిబిట్ చేయాలా, బాంబేలో ఎగ్జిబిట్ చేయాలా, లేదా ఎందుకంటే ఇక్కడ వదిలేసేసి ఎక్కడ పోయి ఎగ్జిబిట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వర్క్ చేస్తారు, మీరు ఇక్కడ నుంచి షూట్ చేసుకుని మీరు ఇదే నన్ను వచ్చి ఇప్పుడు ఢిల్లీలో షూట్ చేయాలంటే కష్టం. అట్లనే ఆర్టిస్టులకి వాళ్ళు లోకల్కి సోర్స్ చేసుకోవాలి. వాళ్ళ క్లయింట్ సోర్స్ చేసుకోవాలి. లోకల్ వాళ్ళకి సోర్స్ చేసుకోవాలి కంపల్సరీగా. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. లోకల్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. లోకల్ డబ్బు మస్తు ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. సో వాళ్ళకి మన ఆర్ట్ కూడా చాలా ఎసెన్షియల్ అనిపించాలి. వాళ్ళకి ఈ ఆర్ట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనిపించాలి. ఎందుకంటే పూర్వకాలం లైఫ్ అనిపించేది. పూర్వకాలం ఇళ్ళలో చూడండి, మంచి మంచి తలుపులు ఉండేవి, మంచి మంచి డోర్లు ఉండేవి, మంచి మంచి అలంకారాలు ఉండేవి. ఇళ్ళకి ఆర్కిటెక్ట్స్ కూడా డెకరేట్ చేయించేవాళ్ళు. ఇప్పుడున్న ఆర్ట్ని అలా అప్లికేషన్ లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు. లోకల్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడున్న ఆర్టిస్టులను చేయాల్సిన పని ఓన్లీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. ఇది ఆర్ట్ మీకోసమే చేస్తున్నాం మేము. మీకు కంపల్సరీ మీకు కావాలి. దీనివల్ల మీ లైఫ్ ఎన్హాన్స్ అవుతుంది. నేటివిటీని డెవలప్ చేయాలి. నేటివిటీ డెవలప్ చేస్తూ వాళ్ళు ఎన్హాన్స్ మీ లైఫ్ ఎన్హాన్స్ అవుతా కూడా చెప్పాలి. ఒక ఆర్ట్ వర్క్ మీకు ఉంటే మీకు ఎట్లా ఇన్స్పైర్ అవుతారు, మీరు చూసినది ఇట్లా ఉందంటే సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ అనేది వాళ్ళ తెలుగులో ఒక ప్రోక్ చేస్తుంది. అంటే ఒక కొత్త వర్క్ చూసినప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ మిమ్మల్ని తెలుగుని ఇంకో పనులు మంచి పని చేస్తుంది. అంటే మంచి భావాలను కలిగిస్తుంది. ఒక ఆలోచన, కొత్త ఆలోచన రేకెత్తిస్తారు. పాజిటివ్నెస్తో పాటుగా కొత్త ఆలోచన. పాజిటివ్నెస్ ఒకటే, అది ఒక పాజిటివ్. దాని అడిషనల్గా కొత్త ఆలోచన. ఇప్పుడు మీరు ఏదో పని చేయాలనుకుంటారు, దాన్ని ఇట్లా రెగ్యులర్ చేసే పని కావాలి. అరే ఈ వర్క్ చూసరికి ఇట్లా ఆలోచిస్తారు, ఆర్టిస్ట్ ఆలోచిస్తారు, మనం క్రియేటివిటీ పడుతుంది. సో సృజనాత్మకత అంటాం కదా, ఆ సృజనాత్మక ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ అవసరం, ప్రతి వాళ్ళకి అవసరం, పబ్లిక్లో కానీ ప్రైవేట్లో కానీ. కాబట్టి మన ఆర్టిస్టులు అందరూ, యంగ్ ఆర్టిస్టులు కానీ సీనియర్ ఆర్టిస్టులు కానీ నేను ఎప్పుడూ చెప్తున్నాను, మన క్లయింట్స్ని మనకున్న మన అప్రిషియేట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని మనమే ఎడ్యుకేట్ చేయాలి. అది ఒక్కటే ఉంటే చాలు. మనం ఇతరంగా బొమ్మ చేయడం అందరికి స్కిల్స్ ఉన్నాయి కూడా. వాళ్ళు దే కెన్ డూ దేర్ ఓన్ థింగ్స్. వాళ్ళు ఎట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేది ఏం లేదు. ఎట్లా దాన్ని ప్రజలు చేర్చాలనేది మనం మెయిన్ చూడాల్సి. సరే, ఆర్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అని, చాలా మందికి రీచబుల్ కాదనేది కూడా కొంత ఉంది. దాని మీద మీరు ఏమంటారు సార్? ఎక్స్పెన్సివ్ అనేది ఏమైందంటే ఒక స్థాయికి వెళ్ళాక ఆర్టిస్ట్ కూడా అంటే ఎక్కువ చేయలేకపోవడం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎర్లీగా ఉన్నప్పుడు నేను ఈ వర్క్ 20,000 రూపాయలకి ఇచ్చాను. నేను ఇప్పుడు ఈ వర్క్ 20,000 రూపాయలు ఇవ్వలేను. ఉన్న పరిస్థితుల్లో 20,000 రూపాయలు ఇప్పుడు నాకు 5 లక్షలు దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 20,000 ఇవ్వలేను. అప్పుడు నేర్చుకునే వాళ్ళ విషయంలో నేర్చుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనప్పుడు లేదు, ఆర్ట్ వర్క్ చేయడానికి నేర్చుకునే వాళ్ళకి ఏం ఆర్థిక కష్టం. ఎందుకంటే మనకు ఇంజనీరింగ్ కంటే కూడా ఇంజనీరింగ్ చదివితే 10 లక్షలు అవుతుందంటే ఫైనాన్స్ చేస్తే నాకు 50,000 అయిపోతుంది. 50,000 అయిపోతుంది ఫైనాన్స్ వాళ్ళకి. సస్టైన్ అవుతారా ఏంటని నెక్స్ట్ సస్టైన్? చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఆర్ట్ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అటు వద్దు, ఇంజనీరింగ్ లేదంటే మెడిసిన్ వైపు వాళ్ళు సస్టైన్ అవుతున్నారు అండి. వాళ్ళు సస్టైన్ అవుతున్నారు. ఇంజనీరింగ్ సస్టైన్ అవుతున్నారా? వాళ్ళు లేదు కదా. అంటే తెలియక అంతే. యాక్చువల్గా దీంట్లో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన విశాఖపట్నం జిల్లా తీసుకున్నాం. ఇప్పుడు కొత్త జిల్లా అనుకున్నా సరే నాకు తెలిసి ఒక 1,00,000 సీట్లు ఉంటాయి ఇంజనీరింగ్ సీట్లు. ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీ ఒక 1000 సీట్లు ఎంతో ఉంటాయి. ఒక 30 ఇంజనీరింగ్ కాలేజీ కనీసం ఒక 20,000 సీట్లు ఉంటాయి కదా. ఫైన్ ఆర్ట్స్ సీట్లు ఎన్నో తెలుసా మీకు? 20 సీట్లు. అంటే ఒక 1000 మంది ఇంజనీర్లకి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఒక ఆర్టిస్ట్ తయారవుతాడు ఇక్కడ. సో దాన్ని బట్టి అసలు కాంపిటీషన్ లేదు. బట్ కాబట్టి ఎక్కడ కాంపిటీషన్ వస్తుంది? ఎందుకు సస్టైన్ కాలేకపోతారు ఆర్టిస్ట్? ఇంకేసైనా ఆర్టిస్ట్ ఎందుకు చేసుకోలేకపోతారంటే దానికి కారణం వాళ్ళ అప్లికేషన్ వేరే చోట చేయడం. మనం ఆర్ట్ నేర్చుకుంటే ఆర్టే చేయక్కర్లేదు. ఆర్టే చేయగలరు. ప్రతి ఒక్కరు ఆర్ట్ ఉంటుంది. మీ ప్రతి పనిలో ఆర్ట్ ఉంటుంది. చిన్న మొక్క పెంచడం ఆర్టే ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీరు చైనీస్ ఉన్నారు. చైనీస్ ఆర్టిస్టులు మొక్కల్ని చాలా వెరైటీగా పెంచుతుంటారు. వాళ్ళు దాంతో ఆ మొక్క పెంచుతుంటే దానికి కుర్చీ తయారేస్తారు. మొక్క పెంచుతుంటే ఒక వీవింగ్ ఒక బ్యాగ్ ఇలా తయారేస్తారు. సో ఆర్ట్ అప్లై చేసే పని ఓన్లీ కెమెరాస్ మీదే, ఓన్లీ స్టోర్ మీదనే చేయనక్కర్లేదు. ఏదో అవకాశం స్టోర్ మీద చేస్తారు, అవకాశం ఏంటంటే మొక్కల మీద చేస్తారు. అంటే దాన్ని ఎట్లా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఉదాహరణకు ఒక ఫార్మర్ ఉంటాడు. ఫార్మర్ ఆర్టిస్ట్ నేర్చుకున్నాడు. అతను ఏం చేస్తాడు? ఇప్పుడు జపాన్ చేసిన వాళ్ళు బాక్స్లో కలిసి మన పుచ్చకాయలు బాక్స్లో వండేస్తారు. అది ఆర్ట్. అది సో ఆర్ట్ అనేది అంటే ఆర్టిస్ట్ అనేది ఫస్ట్ అంటే ఇట్స్ నాట్ ఒక బొమ్మ లేదా ఒక శిల్పమో కాదండి. ఒక చిన్న ఇమేజ్ డ్రాయింగ్ కాదు ఆర్ట్ అంటే. ఆర్ట్ అంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, క్రియేటివ్ అప్లికేషన్.
ఏ పనిలో ఉన్నా సరే ఆ క్రియేటర్ మీరు కార్ మీద గ్రాఫిక్స్ చేయాలి, దట్ ఇస్ ఆల్సో ఆర్టిస్ట్. గ్రాఫిక్ పెయింటింగ్ చేయాలి, అట్లంటే మీరు ఆర్ట్ ఎక్కడే అనుభవం చేసుకోవాలి. ఒక ఆర్టిస్ట్ ఎక్కడే సస్టైన్ అవుతాడు, ఒక ఇంజనీర్ ఎక్కడ సస్టైన్ కాలేడు. ఒక ఇంజనీర్ ఆ ఫీల్డ్ తప్ప దేని పనికిరాడు అతను. ఒక ఆర్టిస్ట్ దేనికైనా బతకగలుగుతాడు, ఎక్కడైనా బతకగలుగుతాడు అతను. అంటే ఎలాంటి సమస్య ఆయనకు ఆ క్రియేటివిటీ స్కిల్స్ వస్తాయి అనమాట బయట వాళ్ళు. కానీ మీరు ఎక్కడైనా చెప్పండి ఆర్టిస్ట్ అనేవాడు డిప్రెవ్ ఉన్న అనిపిస్తుంటుంది, కానీ ఎవరైనా సరే కష్టపడతాను. ఎందుకంటే వాడు వచ్చి ఆర్టిస్ట్ ఉన్న మేజర్ అబ్సెషన్ అది అడిక్షన్. అది ఆర్ట్ ప్రాక్టీస్ అనేది అడిక్షన్ వస్తాం. అంటే ఓన్లీ అబ్సెషన్ కాదు, ప్రొఫెషన్ కాదు, అడిక్షన్ అంటే ఆర్ట్ వర్క్ చేయగలుగుతాం. నాకు ఎంత డబ్బులు వచ్చినా సరే నేను ఓన్లీ బొమ్మలు చేస్తూ ఉంటాను. నేను నా డబ్బులు ప్రతి రూపాయి మళ్ళీ అగైన్ బొమ్మలు చేస్తూ ఉంటాను. అంటే అడిక్షన్ అనమాట. లైక్ మీరు చూద్దాము తాగుడు ఎట్లా అడిక్షన్, ఆర్ట్ ప్రాక్టీస్ అడిక్షన్ కింద వస్తుంది. ఆ అడిక్షన్ ఉంటాం కాబట్టి మాకు డబ్బులు తక్కువ అవుతుంటాయి. అడిక్షన్ లేకపోతే మేము డబ్బులు బాగానే ఉంటాయి మా దగ్గర. అడిక్షన్ వల్ల వీఆర్ లూజింగ్ మనీ బట్ త్రూ ఆర్ట్. బట్ మా దగ్గర అది ఇన్వెస్ట్మెంటే. అది ఈరోజు కాబట్టి ఎప్పుడు పనికి వస్తుంది, ఏదో రోజు సేల్ అవుతుంది అది. సో ఆ ప్రాబ్లం లేదు. ఆర్టిస్ట్గా ఎవ్రీబడి హ్యాపీగా బతకచ్చు, ఏదైనా చేసి బతకచ్చు. కానీ మనం ఇదే చేసి బతకాలనుకుంటే మాత్రం కష్టం అవుతుంది. మన ఈ ఆపర్చునిటీ లేదు. ఆపర్చునిటీ మేక్ పోర్ట్రేట్. నేను ఈ బొమ్మను అమ్మలేకపోతున్నాను, ఓకే మూర్తి గారు మీ పోర్ట్రేట్ వేస్తాను, 10,000 ఉంటే ఇవ్వచ్చు. చాలామంది ఐడెంటిఫైడ్ పోర్ట్రేట్ చేసి బతుకుతున్నారు, ఏదైనా చేయొచ్చు. సో ఆర్టిస్ట్కి అన్ఎంప్లాయ్మెంట్ లేదు అయితే. బట్ వేరే ఇంజనీరింగ్ వాళ్ళు చాలా కమ్మే అవుతారు. వాళ్ళు పాపం ఇంజనీర్ చదివింటారు, వాళ్ళు వచ్చి ఏదో సూపర్వైజర్ పని చేస్తారు. అందరూ ఇంజనీర్ పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, సాఫ్ట్వేర్ దాంట్లో పని చేస్తుంటారు, డేటా ఎంట్రీ చేస్తారు. ఆర్టిస్ట్ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. 100% అండి. ఆర్టిస్ట్కి ఉన్న వాల్యూ వేరే. అది కంపల్సరీ హీ స్టాండ్ అవుట్స్ ఎవ్రీవేర్. ఎక్కడైనా ఆర్టిస్ట్ అంటే వాడు స్టాండ్ అవుట్ అవుతారు. నిన్న జస్ట్ మా దగ్గరికి మేము ఒక చిన్న వర్క్షాప్ చేస్తాం. ఈ వర్క్షాప్లో నేను కిందికి వెళ్ళాను, మామూలుగా కింద కాఫీ షాప్ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తాం, సార్ టోటల్ ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి సార్, మీరు స్టాండ్ అవుట్ అయ్యాయి సార్. మేము లగ్జరీ కట్టలేదు, మేము మాది పెద్ద ఫ్రెగెట్స్ లేవు, ఏం లేవు. బట్ ఆ చిన్న 6 ఫీచర్స్, అక్కడ చిన్న బొమ్మ, అక్కడ చిన్న అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఏం అది లగ్జరీ ఉందా, ఏం లేదు కదా, ఇది బేసిక్ వాల్సే. బట్ ఆ చిన్న ఫీచర్ అనేది, ఆర్ట్ ఫీచర్ అనేది ఎలివేట్ చేస్తుంది. నేను అందరూ చెప్తాను, మీరు ప్రతి బిల్డింగ్ దగ్గర ఒక ఆర్ట్ వర్క్ పెట్టండి, ఎలివేట్ అవుతారు మీరు. ఆ బిల్డింగ్కి ఎన్హాన్స్ వస్తుంది. అక్కడ పిల్లలు అందులో వాళ్ళకి క్రియేటివ్ అని కొత్త ఆలోచన మొదలవుతాయి. మనం ఏదో రొటీన్ బొమ్మ పెట్టుకోవడం, రొటీన్ ఏదో పెట్టుకోకుండా దానికి కొత్త ఆలోచన ఇచ్చారంటే క్రియేటివ్ ఆర్ట్ పెట్టుకోవాలి. ఆ క్రియేటివ్ ఆర్ట్ ఉంటే వాడికి కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అరే ఇది ఎందుకు పెట్టినావు, ఇది ఎందుకు ఉంది అసలు అంటారు. అంటే మీరు పెద్దలు ఆర్ట్ కాదు, ఇది ఒక ఆలోచన మొదలు. ఈ ఆర్ట్ ఇట్లా చేసిన అంటే ఇట్లా చేయొచ్చు కదా అని అంటే ఒక కొత్త అంకురం మొదలవుతుంది దానిలో. ఇట్లా ఆలోచించచ్చు కదా, కొత్తగా ఆలోచించగా వస్తుంది. రోజు చూస్తూ ఉంటే పోతే ఇంకా ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి జంక్షన్ క్రియేటివ్ ఆర్ట్తో ఫిల్ అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెగ్యులర్ ఫిగర్స్ అట్లా కాకుండా కొంచెం ఆలోచన ఎక్కి తెచ్చి బొమ్మలు పెట్టాలి. అప్పుడు ఏమైతే సొసైటీలో చాలా ఎన్హాన్స్మెంట్ వస్తుంది. మీకు ఇప్పుడు ఇంటర్నేషనల్గా అది చేస్తున్నారు. ఇప్పుడు ఈ చైనా కూడా అదే చేస్తుంది. చైనా కానీ ఇంకా ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుందేమో. బట్ ఇండియాలో కూడా పబ్లిక్ ఆర్ట్లో వచ్చినప్పుడు ఈ కొత్త ఆలోచనలు రేకెత్తించే శిల్పాలు పెట్టడం చాలా అవసరం. అంటే యూటిలిటీ కంటే కూడా యూటిలిటీ ఫౌంటైన్స్ పెట్టచ్చు, అవన్నీ పెట్టాలి, అవన్నీ ప్లెజర్ ఇస్తాయి. కానీ మీరు ఎక్కువసేపు చూడలేదు దాన్ని. ఒక కొత్త వర్క్ వచ్చి దాన్ని ఎంతసేపు చేస్తే దీనిలో ఏముంది అని చేసి అంటే సెర్చ్, అంటే ఒక క్వశ్చన్ వెళ్తుంది కదా, ఆ క్వశ్చనే చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ఆర్టిస్ట్కి సస్టైనబిలిటీ ప్రాబ్లం లేదు, అంటే ఆర్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు తగ్గదు. కాకపోతే కొంచెం విడుకులు ఉంటాయి, దాని ఉడుదలు ఉంటాయి. బట్ దాంట్లో మేజర్ ప్రాబ్లము ఆర్టిస్టులదే. అంటే ఆర్టిస్టులు జనానికి రీచ్ అవ్వాలి. వీళ్ళు జనంతో మాట్లాడాలి, బాబు ఇది నీకు అవసరం, ఇది కంపల్సరీ ఉండాలి నేను అంటున్నా. దానికోసం ఇట్లాంటి గ్యాలరీస్ అని ఇలాంటి వర్క్షాప్స్ కానీ చేస్తే జనం వస్తారు, చూస్తారు, వాళ్ళకి ఫెమిలియర్ అవుతారు, ఆర్టిస్ట్తో మాట్లాడడం మొదలవుతుంది. ఆర్టిస్ట్తో మాట్లాడితే ఇంత బెనిఫిట్ వస్తుంది తెలుస్తుంది. సో దానివల్ల ఐ హోప్ సంథింగ్ మేబీ వీ కంట్రిబ్యూట్ టు ద కమ్యూనిటీ అనేది మే ఉద్దేశం. సో మీ పిల్లలు హర్ష, కీర్తి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు కూడా మంచి ఆర్టిస్ట్గా తయారవుతుందని తెలిసింది. మీ ప్రభావం వాళ్ళ మీద ఉందా, లేదంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు? యాక్చువల్లీ దే ఓన్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ నా ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. కాదు ఇంట్లో అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా ఇంట్లో నేను ఫ్రీడమ్ ఇచ్చారు, ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాను. అది నేను చెప్తాను, అదే చేస్తాను నేను. సో మా పిల్లలు ఆ ఫ్రీడమ్ ఎప్పుడు తీసుకున్నారు. వాళ్ళు హర్ష దుర్గడ్డ, పాపులర్ హీరో హర్ష దుర్గడ్డ ఈజ్ వెరీ పాపులర్ స్కప్ నౌ ఇన్ కాంటెంపరీస్లో, వెరీ పాపులర్ నౌ. ఈజ్ స్ట్రయింగ్ హార్డ్. నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యేదాకా మెనీ చాలా మంది కూడా నేను మా మీద తండ్రి కూడా తెలియదు చాలా మంది. 2000 ఆల్మోస్ట్ తన క్యారియర్ స్టార్ట్ చేసింది ఎప్పుడు 2009లో ఎప్పుడు క్యారియర్ స్టార్ట్ చేశాడు. 2018 దాకా చాలా మంది తెలియదు. 10 years వరకు నేను వాట్సాప్ నాకు కొడుకుని చాలా మంది తెలియదు. అంటే బాగా క్లోజ్ చేయడం క్లోజ్ తప్ప కొత్తలకు ఎవరు తెలియదు. అంటే ఆయన తను బాగా వచ్చేస్తారు, చాలా హార్డ్ వర్క్. అంటే మా అమ్మాయి కూడా ఎందుకంటే ఇంట్లో అట్లాంటి అట్మాస్ఫియర్ ఉండేది. నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను కొంచెం
ఆఫ్ సైడ్ అలా చేసేవాడిని నేను. అంటే ఓన్లీ వర్క్ చేయడం అనుకుంటే కాదు, వర్క్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని మనము అంటే ప్రజలు రీచ్ అవ్వాలి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రయత్నం చేయడం అనేది వాళ్ళకు కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చిండొచ్చు. బట్ ఇట్స్ రిస్కీ లైఫ్. అంటే యాక్చువల్లీ ఆర్టిస్ట్ అనేది చెప్తున్నారు మీకు, ఎంత డబ్బులు చేస్తే చాలదు. ఎందుకు చాలదు అంటే అగైన్ దాంట్లో పెడతాం మేము మాకు ఏ అలవాటు ఉండవు. మాకు లగ్జరీ కార్ అవసరం లేదు, మాకు వర్క్ చేసుకుని డబ్బులు ఉంటే చాలు. అందుకంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేయము సార్. సార్, నాగార్జున సాగర్లో మీరు బుద్ధవనం ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ టేకప్ చేసి కంప్లీట్ దశలో ఉంచారు. దాని గురించి కొంచెం వివరిస్తారా? దానికి ఎలా ఆలోచన చేశారు, ఎలా శ్రమ దానికి రచించారు? అయితే నాలుగు బుద్ధం అంటే యాక్చువల్గా వర్గంగా నన్ను ఫార్చునేట్ అన్ఫార్చునేట్ రెండో చెప్పచ్చు. నేను చాలా పీక్ క్యారియర్ ఉన్నప్పుడు, మంచిగా బాగా వర్క్ చేస్తున్నప్పుడు, ఫిగర్ సీరీస్ అయిపోయిన తర్వాత నేను బ్రాంజ్ వర్క్ సీరీస్ అన్ని మొదలు పెడతాను. చేసిన ఆ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది. అది యాక్చువల్లీ ఎర్లీగా కూడా నేను డిస్కస్ చేసిన ప్రాజెక్ట్లో. ఆ తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. తర్వాత 2012లో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశం దొరికింది. చేస్తే నేను కొన్ని శాంపుల్స్ చేసి అవి సబ్మిటెడ్. అదేంటంటే యాక్చువల్గా శాతవాహన స్కల్ప్చర్ ఏదైతే ఉందో, మనకంటే మనం సెకండ్ పీసీలో ఉన్న శాతవాహన స్కల్ప్చర్కి చెప్పాను, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అది ఇదైంది. దాని ఏమంటాం బ్రేక్ వచ్చింది. దాన్ని ఏ స్కల్ప్టర్ ప్రాక్టీస్ చేయలేదు. దాన్ని ఆ స్టైల్ ఆఫ్ స్కల్ప్చర్ ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల దాన్ని రివైవ్ చేయాలనే దాని మీద కొంచెం మల్లగుల్లా పడుతూ ఉన్నారు. లేదా చాలా నేరో స్కల్ప్చర్. అంటే ఒక చిన్న ఒక రిలీఫ్ ఉంటుంది. ఒక రౌండ్లో 3 feet రౌండ్లో ఉందనుకుంటే, ఆ 3 feet రౌండ్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయి. అన్ని ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయిన ఫిగర్స్ అనమాట. ఆ ఇంటరాక్టివ్ ఫిగర్స్ ఒక ఎపిసోడ్ అది. సో దీన్ని డిపెండ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అది రిజిడ్నెస్ లేదు దాంట్లో. సో కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు అవకాశం దొరికినప్పుడు నేను ఇట్లా చేసుకోవాలనుకున్నాను. నేను ఇట్లా చేసుకుని దానివల్ల నేను నా క్యారియర్ చాలా బ్రేక్ వచ్చింది. 10 years బ్రేక్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ వల్ల చెప్పాలంటే. ఎందుకంటే నేను అసలు మొత్తం నా గ్యాలరీ కాంట్రాక్ట్స్ అన్నీ పోయాయి. టోటల్ నేను మొత్తం ఆ ప్రాజెక్ట్లో పడాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ బికాస్ ఐ డన్ మై బెస్ట్ విత్ సోమలత గారు. సోమలత మా కో-స్కాలర్ ఉన్నారు, ఆవిడ హెల్ప్ చేస్తుంది బాగా దాంట్లో నాకు. మేము మా అబ్బాయి గారు కొంచెం పార్సల్ తీసుకున్నాడు. తనేమో మొత్తం 3D బేస్డ్ రిలీఫ్ తయారు చేయడము, 3D స్కాన్ చేయడము, టెక్నాలజీని దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, స్కేలింగ్ ఎలా చేసుకోవాలి దాన్ని తను హెల్ప్ చేశాడు. సూపర్వైజేషన్ అన్ని సోమలత చూస్తున్నారు. నేను కాన్సెప్ట్లో ఎట్లా వాళ్ళు వర్క్ స్ట్రైన్ చేయాలని నేను చూసుకుంటూ వచ్చాను. అదేంటంటే యాక్చువల్గా ఆంజనేయ రెడ్డి గారని, చిన్నూరు ఆంజనేయ రెడ్డి గారు, ఆయన ఎక్స్ టూరిజం చైర్మన్ ఉన్నారు. ఆయన ఎక్స్ డిసిపి. ఆయన ఫేవరెట్ ప్రాజెక్ట్ అనమాట. ఆయనకు పెట్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఆయన బుద్ధిస్ట్, ట్రూ బుద్ధిస్ట్. సో ఆయన దాన్ని చేయాలనుకున్నప్పుడు కొంచెం దగ్గరికి శాతవాహన స్కల్ప్చర్ దగ్గర చేయాలి మనం ఎట్లయినా సరే. మరీ చేయలేదు అనుకోకుండా చేయాలి మనం అన్నట్టుగా ఆయన కోరిక అనమాట. సో దానికోసం ఆయన నన్ను ఎందుకు నమ్మారు. ఆయన హరి నువ్వు అయితే చేయగలుగుతావు గ్యారంటీ అన్నారన్నమాట. నేను ఇక్కడ చేసి ఫస్ట్ భయపడ్డాను, కానీ కొన్ని శాంపుల్ చేశాక ధైర్యం వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ చాలా వర్క్ చేయాలి కదా, దాంట్లో లక్షల ఫిగర్ చెక్కాలి. అంతమంది ట్రైన్ చేయగలుగుతామా లేదా అనుకున్నాను. దగ్గర సోమలత గారు ప్రొవైడ్ చేసిన అసిస్టెంట్లు వాళ్ళు చాలా ఫాస్ట్ లెర్నర్స్ అనమాట. వాళ్ళు చక్కగా క్లాస్ చేశారు వాళ్ళు. సో అది కూడా హెల్ప్ చేసింది. అతనికి మేము 4 సార్లు, అంటే మనకు ఇప్పుడు తెలంగాణలో అయిపోయింది కమ్యూనిటీ స్టేడియం మేము ఆర్డర్ తీసుకున్నాం. మధ్యలో డివిజన్ అయ్యింది. డివిజన్ వల్ల మళ్ళీ 2-3 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2017 రెజ్యూమ్ చేశాము. 2013 మొదలు పెట్టాము. 14లో ఆగిపోయిన వరకు. తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి అంతా చేసరికి మళ్ళీ 3 years పట్టింది. అంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీస్ వేరు ఉన్నాయి. అంటే మొత్తం డివిజన్ సంబంధించిన సమస్యలు అన్నీ అవన్నీ సాల్వ్ చేసుకోవాలి వాళ్ళు. సో 3 years పెండింగ్ ఉండింది అనమాట. ఒక యాక్చువల్గా చెప్పాలంటే, అంటే పెండింగ్ అని కాదు, కానీ సస్పెండ్ మోడ్లో ఉండింది అనమాట, ఎట్లా ముందుకు పోవాలని దాని మీద. సో తర్వాత 2017లో మళ్ళీ రీస్టార్ట్ అయింది వర్క్. రీస్టార్ట్ అయిన తర్వాత ఫైనల్లీ కంప్లీట్ డేట్ చాలా మంచి ప్యాటర్న్ అండి అది. శాతవాహన స్కల్ప్చర్ ఆల్మోస్ట్ మేము 90% వరకు రిప్లికేట్ చేయగలిగాం. 90% స్థాయిలో ఒకసారి 99% స్థాయిలో రిప్లికేట్ చేయగలిగాం. ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ అంటే యాక్చువల్గా. బట్ ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దట్ వే. బట్ ఐ హ్యావ్ డిసాటిస్ఫాక్షన్ దిస్ వే బికాస్ ఐ లాస్ట్ మై క్యారియర్. అంటే నా క్యారియర్లో చాలా బ్రేక్ వచ్చింది. గ్యాలరీస్ కంటే అన్నీ పోయాయి. అయితే దానివల్ల ఇంకో కొత్తది ఏమొచ్చింది, నేను చాలా రకరకాల మనుషులతో వర్క్ చేశాను కదా. మనుషులు రిజిడ్నెస్ రియల్గా చూశాను నేను. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్తో కానీ లేదా వేరే అదర్ పీపుల్స్తో కానీ రిజిడ్నెస్, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ చాలా చూశాను నేను. అంటే ఆ పాయింట్ ఎందుకంటే మామూలుగా నేను ఐసోలేట్గా వర్క్ చేస్తాను. నేను నా వర్క్ నాకు ఎవరు సంబంధం లేదు, కూర్చొని వర్క్ చేస్తుంటాను అంతే. నేను జనంతో కలిసే అవకాశం లేదు. అక్కడేంటి ఐ హ్యావ్ టు అటెండ్ ద గవర్నమెంట్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. వాళ్ళ నీవుని అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళు క్లీన్ అవ్వాలి. అదర్వైజ్ నేను అక్కడ ప్రజలు ఉన్నాను, వాళ్ళ దగ్గర నేను నడవాల్సింది కదా. సో లాట్ ఆఫ్ కాంప్రమైజ్ ఉంటుంది.
లాట్ ఆఫ్ ఈగోస్ చూడాలి, వాళ్ళ హెరార్కీ చూడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఎడ్యుకేట్ చేయాలని ట్రై చేస్తాం. అట్లా కాదండి, ఇట్లా చేయాలనుకుంటాం. వాళ్ళని ఈజీగా అంటే వాళ్ళ అభిప్రాయాలు సొంతంగా కొంత రుద్దాలని చూస్తారు. రుద్దాలని అభిప్రాయాలు రుద్దే అవకాశం అయితే వాళ్ళ దగ్గర లేదు పాపం. అంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు కాబట్టి. కాకపోతే వాళ్ళకి మిస్ ఛాన్స్ అని ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇందాక చెప్పిన కదా, టక్కున స్టాండ్ అవుట్ అవుతాం. ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే మేము స్టాండ్ అవుట్ అవుతాం. అంటే వీ డూ సంథింగ్, వీ స్పీక్ సంథింగ్ స్పెషల్. అందరికంటే మనం మేము స్పెషల్గా మాట్లాడతాం. ఏదో ఒక బాగా యూనిక్ వర్డ్ ఉంటుంది, అది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మాకు దగ్గర. కాబట్టి అది వర్డ్ వచ్చి ఎంత అటెన్షన్ మాకు వస్తుంది, అది కొంచెం రేస్ చేసుకోలేదు. సో దానివల్ల ఐ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సరే అవన్నీ ఓవర్కమ్ చేసాం, అన్ని ఓవర్కమ్ చేసి ఫైనలీ అయితే దానివల్ల వచ్చిన ఆ వర్క్, ఆ ఎక్స్పీరియన్స్ వల్లనే చెప్పాలంటే నాకు కొత్త వర్క్ వచ్చింది. ఈ సిరీస్ వర్క్ వచ్చింది, ట్రాన్స్ఫార్మ్ సిరీస్. ఎందుకంటే ఐ సీన్ పీపుల్ వెరీ క్లోజ్లీ. ఎవరితోనే క్లోజ్ అనుకునే వాళ్ళు కూడా ఎట్లా వాళ్ళు బిహేవ్ చేశారు, అంటే మనిషి ఇంత డిజిట్గా ఉన్నారు, ఇవన్నీ తెలిసాయి అన్నమాట. ఓకే, అంటే అంటే తెలిసి అంతకుముందు తెలిసి ఉండొచ్చు కానీ, బట్ దాన్ని స్కల్ప్చర్గా మార్చాలన్నప్పుడు ఐడియా రాలేదు నాకు యాక్చువల్గా. దీన్ని ఆ తర్వాత నాకు ఎస్పెషల్ ఫిగర్స్ చేయాలనుకుంటే చేయబుద్ది కదా. ఫిగర్స్ ఎందుకు చేయాలి, మనిషి బొమ్మ ఎందుకు చేయాలి, ఇంకా సమ్ ఆబ్స్ట్రాక్ట్లోకి వెళ్దాము. ఆబ్స్ట్రాక్ట్కి వెళ్తే ఎలాంటి ఆబ్స్ట్రాక్ట్ చేయాలి, దాంట్లో అసలు ఈ ఆబ్స్ట్రాక్ట్ ఏం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, ఇవన్నీ నా మైండ్లో తెలుస్తూ ఉన్నాయి అనమాట. అలా 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 స్కెచ్ చేసుకుంటూ వస్తే జస్ట్ ఫస్ట్ ఈ పక్కన చూసారా, మీ పక్కన ఉన్నది అదే అనమాట ఫస్ట్ చేసిన వర్క్ అది ఆ సిరీస్లో. అంటే ఫస్ట్ ఐ వాంట్ మేక్ ఇట్ వెల్ లైక్ ఎలాస్టిక్ అంటే దాన్ని కూడా మీరు ఒక రూపం తీసుకొచ్చారు. మీరు పడే ఇబ్బంది కూడా ఒక రూపం తీసుకోవాలి. తీసుకొచ్చి అది ఈజీగా అనిపించాలి అవతలకి చెప్పుకునే చెప్పాలి. బట్ అది ఆర్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, దానిలో దే కెన్ హ్యావ్ ఎ స్టోరీ. నొప్పింపక దానవ్వక. అట్లా. సో ఆ పాండవులో ఈ స్ట్రిక్స్ మీద కొంచెం చెప్పేసి దాన్ని జోడించి ఆ సబ్జెక్ట్ చెప్పాలని అనుకున్నప్పుడు ఐ ఫౌండ్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్. ఐ గాట్ హెచ్ఎండిఏ. హైదరాబాద్లో చాలా చోట్ల హెచ్ఎండిఏ వాళ్ళు చాలా చేస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా నా వర్క్స్ తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే దే గాట్ వెరీ గుడ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. ఈ సిరీస్లో వాళ్ళు మెయిన్ జంక్షన్స్లో చాలా పెట్టారు. ఈ సిరీస్ కొన్ని వర్క్ నన్ను రిలీజ్ చేయమన్నారు. ఇదే సిరీస్లోనే నేను గచ్చిబౌలి ఏరియా కొన్ని రిలీజ్ చేశాను. నేను ఫర్దర్గా కొన్ని వర్క్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా అంటే పబ్లిక్లో బాగా రెస్పాండ్ వచ్చింది. బట్ ప్రైవేట్గా ఇంకా అంత లేదు, అంటే నేను అంత ఎగ్జిబిట్ చేయలేదు. చూడాలి ప్రైవేట్ విషయం. బట్ ప్రైవేట్ అంటే ఆస్ట్రేలియాలో అదే సిరీస్ సెలెక్ట్ అయినాయి. మన దేశంలో శిల్పకళకి ప్రోత్సాహం అందించే రాష్ట్రం ఏంది సార్? ఏది ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది మన? శిల్పకళ అనే దాంట్లో నేను మళ్ళీ రిఫరెన్స్ చెప్తాను. శిల్ప అంటే అలా కాదు, ఇప్పుడు మీరు ఏదంటే కాంటెంపరీ ఆర్ట్లో అంటే ఏ రాష్ట్రం ఎక్కువ విలువిస్తుంది, అదే ఎంకరేజ్ చేస్తుంది ఆర్ట్ని? రాష్ట్రం అనేది కానీ యాక్చువల్ ఆ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇది రాష్ట్రంలో సమస్య రాలేదు. అంటే పూర్వకాలం శిల్పులు ఆధారపడింది కేవలం రాజుల మీద, పెద్ద పెద్ద ట్రేడర్స్ మీద ఆధారపడేవాళ్ళు. అంటే ఏం కళలన్నీ వాళ్ళు పోషించినవే. మనకు దేవాలయాలు కానీ ఏవైనా సరే రాజు కట్టించిన దేవాలయాలు. ఇప్పుడు 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 రాజుల రాజ్యాలు అనేది పోయింది. అది ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ డిఫరెంట్ ప్రయారిటీస్. వాళ్ళు చేసిన శిల్పం చేస్తాం. వాళ్ళు చేసిన శిల్పం ఏంటంటే, దానికి సర్దార్ వల్లభాయ్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో క్రియేటివిటీ ఛాన్స్ లేదు. దాంట్లో వాళ్ళు ఏదో ఒక ఆర్టిస్ట్ డిజైన్ చేస్తాడు, మనకి పెద్ద స్టాచ్యూ పెట్టాలి, సంథింగ్ రిలీఫ్ వచ్చారు, దాంట్లో క్రియేటివిటీ స్కోప్ ఉండదు. అట్లే ఇప్పుడు మనకు యాదగిరిగుట్టలో వీళ్ళు తెలంగాణలో దాంట్లో క్రియేటివిటీ స్కోప్ లేదు. అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెడ్ వర్క్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. దాని క్రియేటివ్ దాని ఓన్లీ లేబరస్ వర్క్ అది. బట్ సమకాలీన శిల్పకళకు వచ్చేసరికి వ్యక్తులే దీన్ని మేజర్గా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇట్లా అర్బన్ బాడీస్ అంటే ఇప్పుడు చెప్పిన హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ, అట్లా ఇప్పుడు మనకి ఇక్కడ జీవీఎంసీ వాళ్ళు కూడా ఇంతకుముందు ఒకసారి చూస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మేయర్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు, మరి వాళ్ళేమి ముందు రాలేదు. సో అట్లా ఓన్లీ ఇప్పుడు అంటే పబ్లిక్ బాడీస్, కార్పొరేట్ బాడీస్, పబ్లిక్ బాడీస్, ఎవరైతే రియల్లీ రిచ్ పీపుల్ దే కెన్ అండర్స్టాండ్ ద ఆర్ట్, దే కెన్ అఫోర్డ్ ద ఆర్ట్, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వాల నుంచి దాని నుంచి దీనికి ఏమి అంత స్కోప్ లేదండి. గ్యాలరీ ఆఫ్ ఓన్ అట్లాంటివి ఉన్నాయి కానీ వాళ్ళు ఏమి అంత పెద్దగా కలెక్ట్ చేయరు. మేజర్లీ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ క్లయింట్. మనకు బయట గవర్నమెంట్ నుంచి మనకి చెప్పలేదు. అంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ మున్సిపల్ కార్పొరేషన్స్, అర్బన్ బాడీస్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, ఎయిర్పోర్ట్స్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ కంప్లీట్ ఒక థీమ్ అనమాట. అన్లైక్ ఎనీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అట్లా కాదు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో హర్షవర్ధన్ దుర్గ మా అబ్బాయిది వర్క్ ఉంది అక్కడ. అదే తన వర్క్ అంటే వాళ్ళు కాంటెంపరీ సెలెక్ట్ చేసి వాళ్ళు ఒక క్యూరేటర్ని పెట్టినారు. ఒక క్యూరేటర్ని పెట్టుకుని దే ఫౌండ్ ద ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ వర్క్స్. సో అట్లా చేస్తారు. అంటే మనకి క్యూరేటర్స్ ఉన్నారు. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. వాళ్ళు దే కెన్ హ్యావ్ ఏ క్యూరేటర్. ఒక క్యూరేటర్ని పెట్టుకుని దే కెన్ కలెక్ట్ ఆల్ ద ఆర్టిస్ట్ వర్క్స్ పెట్టుకోవాలనిపిస్తే ఇక్కడ మ్యూజియం అట్లా ఒక ఎయిర్పోర్ట్లో మ్యూజియం తయారవుతుంది.
సో ఇప్పుడు ఇదంటే ఓన్లీ గవర్నమెంట్స్తో కాకుండా ఇట్లనే అవుతుంది. ఓకే అండి. సార్ ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా డిపార్ట్మెంట్ అభివృద్ధికి మీరు ఇంకా ఎలాంటి కళలు కంటున్నారు? ఇంకేం చేయొచ్చు దానికి? దానికి ఏం చేసేది లేదండి. జస్ట్ చెప్పిన ఫస్ట్ ఒకటండి అంటే మన ఆర్ట్ ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే ఓన్లీ కైండ్ ఆఫ్ మేడ్ ఆర్టిస్ట్స్. వాళ్ళ ఆర్టిస్టులు తయారయ్యడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫెసిలిటీస్ ఉన్నా లేకపోతే ఆర్టిస్ట్ తయారవుతారు. ఎందుకంటే అట్లా పోయినప్పుడు వాడు మైండ్లో ఒక మైండ్ సెట్ వెళ్తారు. వాళ్ళు బేస్ తీసుకొని వెళ్తారు. అక్కడ ఆనర్స్ వెళ్తారు. వాడు జస్ట్ నేవుగా వచ్చి దాంట్లో జాయిన్ అవుతారు. బట్ వాళ్ళు చేసిన పని కానీ లేదా ఆర్టిస్ట్ చేసిన పని చెప్తాం. అది ఓన్లీ మనకున్న చెప్పాను ఇందాక. అంటే మనకు ఇప్పుడు ఆర్ట్ కొనే వాళ్ళు ఎవరు కూడా రాజులు కాదు. కాబట్టి వాళ్ళకి మనం ఉన్న సోర్స్లో అర్థం పాటిస్తాం కానీ గవర్నమెంట్ ఎగ్జిస్టాం కానీ వాళ్ళని అవేర్ చేస్తే ఇది ఆర్ట్ చాలా ఇంపార్టెంట్ విషయము. మనం దీన్ని మిస్ చేసుకోవద్దు. దీన్ని మిస్ చేసుకున్న వలన మనం అంటే ఒక ఎన్హాన్సింగ్ పాయింట్ మిస్ అవుతాం. లైఫ్ ఎన్హాన్స్ చేయడానికి విధాలు ఉంటాయి. మనం ఇట్లా ఉన్నాం, మనకు మంచి ఏసీ ఉండాలి, లేదా మంచి సీట్ సోఫా ఉండాలి, ఇట్లా అనుకుంటాం కదా. అట్లే ఒక మంచి ఆర్ట్ పీస్గా ఉండాలి. ఒక మంచి ఐఫోన్ ఎట్లా ఉండాలనుకుంటాం, లేదా మంచి కలర్ ఎట్లా అనుకుంటాం. సో అట్లా ఒక మంచి ఆర్ట్ వర్క్ అందరం ఏర్పాటు చేయాలి. ఇది ఎసెన్షియల్. అది మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆర్ట్ వర్క్ లేకుండా ఇల్లు ఉండకూడదు. ఆర్ట్ వర్క్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఒకటి క్రియేట్ చేయగలగాలి. దానికి ఆర్ట్ అప్రైజర్ కోర్స్ అని కానీ, ఆర్ట్ అప్రైజర్ మీటింగ్స్ కానీ, రెగ్యులర్ ఎగ్జిబిషన్స్ కానీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే యాక్టివిటీ రోజు ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకుంటే ఒక ఏదో అవుతుంది. ఇప్పుడు మేము ఏదో చేసాము, ఇప్పుడు చిన్న వర్క్షాప్ చేసాం, దానిలో ఒక అవేర్నెస్, దానిలో మీరు పరిచయం అయ్యారు, ఇంకా 10 మంది పరిచయం అయ్యారు. ఓకే ఆర్ట్ ఏదో ఉంది ఒక తెలుస్తుంది. ఇంకా 4-5 షో చేశాను, ఇట్లా నేను 4 ఇంకా 10 మంది చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఒక విధంగా ఒక బజ్ వస్తుంది. ఓకే, సో ఒకేసారి బజ్ వస్తుంది, ఆటోమేటిక్గా పీపుల్ స్టార్ట్ కలెక్టింగ్ ఆర్ట్. సో దానిలో ఫర్దర్ అలా అవుతుంది. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను ఓన్లీ కంటెస్ట్ వర్క్ చేస్తానండి. అది ఎట్లా రిస్క్ విత్ లైఫ్ అట్లా పోతుంటాను నేను. బట్ నాకేం తెలియదు ఎట్లా చేస్తాను అనేది. బట్ ఆల్వేస్ ఐ విల్ బీ ఇన్ ఆర్ట్. అది దాంట్లో అది టిల్ డెత్ ఐ విల్ బీ ఇన్ ఆర్ట్. దాంట్లో ఏం కాంప్రమైజ్ లేదు. బట్ ఐ విల్ సాక్రిఫైస్ ఆల్ మై లైఫ్ ఫర్ ద ఆర్ట్ సేక్. బట్ ఐ డోంట్ నో నువ్వు ఏమవుతుందో రేపుతున్నా, అది చెప్పలేను నేను. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి సార్. కాంటెంపరీ ఆర్ట్లో మీలాగే చాలామంది ఈ ఫీల్డ్లో ఉండి ఉంటారు కదా. మీరు వేసే బొమ్మలు అంటే మీరు వేసింది లేదంటే ఇంకొక సమ్ అదర్ పర్సన్ వేసింది, ఆ తాలూకా భావాలన్నీ కనెక్ట్ అవుతాయి అంటారా? లేదంటే ఎవరికి వాళ్ళు ఆర్టిస్ట్ ఆల్వేస్ ఇండివిజువల్ ఉంటారండి. అంటే కనెక్ట్ అయ్యి ఉంటే జనరల్గా కొన్ని ఫార్ములా ఆర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా అంటే కొన్ని సేలబుల్ ఆర్ట్ ఉంటుంది. అంటే సేలబుల్ ఆర్ట్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఒక ఫార్ములా ఒక వర్క్ చేస్తారు, ఒక హెడ్ సక్సెస్ అందరూ హెడ్ చేస్తూ ఉంటారు. అది ఫార్ములా బెస్ట్ ఆర్ట్. లైక్ మన సినిమా లాగా ఏదో ఒక 4 ఫైట్లు, ఒక 4 సినిమా పాటలు పెట్టి, ఏదో ఒక ర్యాంప్ సాంగ్ పెడితే సినిమా హిట్ అవుతుంది. ఒక ఫార్ములా అనేది వస్తుంది. అదే క్రియేటివ్ ఫిల్మ్ ఆర్ట్ ఉండదు. మీరు కొన్ని సినిమాలు చూస్తారు, దాంట్లో అసలు ఏం సంబంధం ఉండదు, దాంట్లో ఫార్ములా ఉండదు, కానీ అట్రాక్ట్ చేస్తాం వాళ్ళని. సో అది వేరు, ఫార్ములా వేరు. ఫార్ములా ఆర్ట్ ఆల్వేస్ విల్ బి దేర్. అట్లా దీని కాబట్టి ఎవరి ఓన్ ఐడియాస్ పడుకుంటాయి. అంటే నేను ఎట్లా సిస్టమ్ నా ఆప్షన్ అనమాట. నేను చేస్తే బాగుంటుంది నాకు అనుకుంటే, ఆ ఫైనాన్షియల్ బాగుంటుంది అది చేస్తారు వాళ్ళు. నాకు ఫైనాన్స్ సంబంధం లేదు, నేను వర్క్ చేస్తాను, నా వర్క్ నచ్చిన వాడు వస్తారు, వాడు వేరు ఉంటుంది. కాబట్టి దానికి ఏం మనం జస్టిఫికేషన్ ఇవ్వలేము మనం. అంటే మనకి ఏంటంటే మనకి యాక్చువల్గా ఆర్ట్ అనేదాన్ని మనం అంటే ఆర్ట్ అనేది క్రియేటివిటీ బేస్డ్ ఉంటుంది, కమర్షియల్ బేస్డ్ ఉంటుంది, యూటిలిటీ బేస్డ్ ఉంటుంది. యూటిలిటేరియన్ ఆర్ట్ అంటాం. యూటిలిటీ అంటే ఆర్ట్ ఉంటుంది, దాంట్లో యూటిలిటేరియన్ ఉంటుంది. యూటిలిటీ సంథింగ్ ఏదో యూటిలిటీ ఉంటుంది, సమ్ బెంచ్ లేదా ఒకటి ఏదో ఉంటుంది, అది దట్స్ ఆర్ట్. బట్ యూటిలిటేరియన్ దాని డిజైన్ బేస్డ్ అనమాట. అది అట్లే కమర్షియల్ ఆర్ట్ ఉంటుంది. కమర్షియల్ అంటే పోర్ట్రేట్స్ చేయటము, అది ఆల్సో అది కూడా ఆర్టే. దానికి ఆర్ట్ కానలే. అంటే గ్రాఫిటీ ఆర్ట్ ఉంటుంది, దట్స్ ఆల్సో ఆర్ట్. బట్ ఒక్కొక్క నెలలో ఒకరు నడుస్తూ ఉంటుంది. కాబట్టి దానికి మనం ఏమి జస్టిఫికేషన్ చేయలేము దానికి. అంటే ఎవరు ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఉంటుంది. బట్ ఓన్లీ ద క్లయింట్ రిసర్చ్ విచ్ ఇస్ ద బెస్ట్ అనేది. ఇప్పుడు మీకు ఉదాహరణ తంజావూరు ఆర్టిస్ట్ అనుకోండి, మీరు తంజావూరు ఆర్ట్ అనుకుంటారు. మీరు తంజావూరు మీకు నచ్చింది తంజావూరు ఆర్ట్, డ్రైవర్ ఆర్ట్ అనుకుంటే మాదంతా ఆర్ట్గా ఉంటారు. ఎవరు ఆప్షన్ ఎక్స్ప్రెషన్ ఉంటాయి, ఆప్షన్ ఆర్ట్గా ఉంటారు. బికాస్ నీ పర్సెప్షన్ ఉంటుంది. అంటే క్లయింట్ పర్సెప్షన్ ప్లేస్ ఎ బిగ్ రోల్ దెన్ ఆర్టిస్ట్ పర్సెప్షన్. ఎందుకంటే ఆర్టిస్ట్ సమ్టైమ్స్ ఇంక్లైన్స్ టువర్డ్స్ క్లయింట్. అంటే క్లయింట్ నాకు ఏది కావాలనుకుంటున్నా అంటే అది చేద్దాంలో ఏం తప్పు ఉంది, మనలో సస్టైన్ అవ్వాలి అనుకుంటాం. అది ఆల్సో ఫస్ట్ అయిపోతుంది ఎప్పుడు. కాబట్టి దీనికి ఏమి మనం చెప్పలేము. అంటే ఆర్ట్ ప్రాక్టీస్ వల్నరబిలిటీ అంటే ఇంటర్ప్రిట్ చేయడానికి కావాల్సినంత వల్నరబిలిటీ ఏదైనా చాలా ఎక్కువ, దీంట్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎవరు వాళ్ళు జస్టిఫై చేసుకోగలుగుతారు, లేదు చేయలేం కదా. ఇప్పుడు మీరు నీది అంటే మీరు జస్టిఫై చేసుకుంటుంది ఆ పని చేయగలుగుతారు. మీరు చేసిన పని కంటెంట్ ఇస్తే ఆ పని చేయగలుగుతారు, ఇది చేయలేరు కదా. సో కాబట్టి అది వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, వాళ్ళకున్న సిచ్యుయేషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము పర్టికులర్గా మనము ఇట్లా చేస్తే అభివృద్ధి చెందుతారు, ఇట్లా చేస్తే అభివృద్ధి చెందదు, లేదా ఇట్లాంటి గైడెన్స్ ఉండాలి. అది ఓన్లీ నాకు నా మెయిన్ పర్పస్ అంటే ఏది రూపంలో ఆర్ట్ అనేది ప్రజల ఇళ్లలో చేరాలి.
అది కమర్షియల్ కానీ పోర్ట్రేటా ఏదైనా కానీ ఆర్ట్ కాన్సెప్ట్లో డిస్కషన్ రావాలి పిల్లల్లో. అది అక్కడే నా ఉద్దేశం అండి. అందుకే ఈ వర్క్షాప్ని నేను దీనంతా చేయడానికి కారణం ఉన్న స్కోప్లో చిన్నదే ఉన్న స్కోప్లో ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలని ఇది ఆటో స్టార్ట్ చేశాం. మా ఫ్రెండ్స్ ప్రభాకర్, స్వర్ణలవ్ గారు, మా అమ్మాయి కీర్తి బాగా వాళ్ళు కూడా బాగా చేస్తామంటే దిగాం దీంట్లోకి. రెగ్యులర్ షోస్ అవుతుంటాయి ఇక్కడ ఆర్ట్ హౌస్ స్టేడియం బ్యాక్ సైడ్. మీరు అందరూ వస్తుండే రెగ్యులర్గా. మీకు అంటే ఒక ఆర్ట్కి ఒక పాయింట్ లాగా, అంటే ఆర్ట్ కోసం ఎడ్యుకేట్ అవ్వాలన్నా, ఏదైనా వర్క్ చూడాలన్నా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ స్టేషనరీ ఉంటారు ఇక్కడ ఉంటారు. సున్నత్ గారు కానీ, ప్రభాకర్ కానీ, ఇంకా అదర్ ఆర్టిస్ట్ వస్తారు, ఇక్కడ రెసిడెన్సీలో వస్తారు. సో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎప్పుడు వచ్చి ఎవరో ఒక ఆర్టిస్ట్ ఒకటి ఉంటారు. ఒక ఆర్టిస్ట్తో మాట్లాడిపిస్తే దే కెన్ కమ్, యూ కెన్ డిస్కస్ అబౌట్ ఆర్ట్. సో దే విల్ లెర్న్ సంథింగ్. మన ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోతాయి ఆర్టిస్ట్ మాడితే. జస్ట్ అంటే ప్రాబ్లమ్స్ దూరం అవ్వడానికి కారణం చెప్పంటారు మీకు. ఫస్ట్ మీరు రోజు మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడరు ఇక్కడ. అదే దానివల్ల ఏంటంటే ఫ్రెష్ మాట్లాడతారు కదా, వేరే ఫ్రెష్ చూస్తారు కదా. కాబట్టి డెఫినెట్గా సంథింగ్ నిజంగా హోప్ ఉంటుంది. డెఫినెట్ అంటే ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది. ఇప్పుడు మా దగ్గర కింద స్టోన్ ఫిక్స్ పెట్టాం కదా, చూస్తే వాళ్ళు చాలా మంది రిలీఫ్ అవుతారు. అది కూర్చోడానికి రాయి కూర్చొని రిలీఫ్ అవుతారు. సో అక్కడ ఏదంటే డిఫరెంట్ ఆప్షన్ అది, అంటే రెగ్యులర్ ఉండే ఆప్షన్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆప్షన్. కాబట్టి కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలి. విశాఖపట్నం కూడా నా కోరిక. ఆ రోజు రెగ్యులర్ విజిట్ చేయండి. ఏదో ఒకటి మీకు దొరుకుతుంది, సంథింగ్ న్యూ అక్కడ. ఇక్కడ కొంచెం అంటే ఆర్ట్ హౌస్ అంటే పాపులర్ అయింది ఈ ఏరియాలో. జస్ట్ కంపల్సరీగా మీ ద్వారా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ విబిసి ఛానల్, చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి అంటే మాకు ప్రమోషన్ ఇస్తున్నందుకు ఆర్ట్ గురించి. ఇట్లా మీరు మీతో పాటు ఇంకా చాలా మంది కూడా ముందుకు వచ్చి ఆర్ట్ గురించి చెప్పడం అంటే సొసైటీ బెనిఫిట్ అవుతుంది. అది ఆర్ట్ని అప్రిషియేట్ చేయడం మొదలైందంటే సొసైటీలో ఉన్న ఆ డిఫరెన్సెస్ పోతాయి. ఎందుకంటే ఆర్ట్ కమెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఆర్ట్ చూసినప్పుడు అందరూ ఒకే ఫీల్ అవుతాం. ఒక మంచి ఫిల్మ్ వచ్చింది, కాంతార లాంటి ఫిల్మ్ లేదా ఇంకో ఫిల్మ్ వచ్చింది, అందరూ కనెక్ట్ అవుతాం అక్కడ. సో ఆర్ట్ కనెక్ట్ చేస్తుంది. అంటే అందరూ మీ భావం వాళ్ళ భావం అందరూ ఒకటైతే ఆ సినిమా చూస్తాం మనం కదా. అంటే ఒక ఆర్ట్ వర్క్ చూడాలంటే అట్లే కనెక్ట్ అవ్వాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం యునైట్ అవుతాం. ఇప్పుడు మిగతా ఈ మతాలు కానీ ఇవన్నీ విడిదీసే అవకాశం ఎక్కువ ఉంది, కులాలు ఇవన్నీ విడిదీసే అవకాశం ఉంది. కానీ కళ అనేది అది అందరం కలుపుతుంది. అది ఏదైనా సరే కదా, అది ఇరానియన్ ఫిల్మ్ కానివ్వండి, తెలుగు ఫిలిం కానివ్వండి, హిందీ ఫిల్మ్ కానీ, ఇంగ్లీష్ ఫిల్మ్ కానివ్వండి, అది కూడా కళే. ఎట్లా ఈ శిల్పం అంతా కళే. సో కళలో ఏవైనా సరే కలుపుతాయి, మ్యూజిక్ కానీ అన్నీ కలుపుతాయి. సో కళలను అప్రిషియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి మీ సహకారం మీరు కంపల్సరీ అందియాలి మాకు. నమస్కారం సార్. అవసరం. థ్యాంక్ యూ అండి. ఆర్టిస్ట్గా మీ జర్నీ మరింత ముందుకి దిగ్విజయంగా కొనసాగాలని మా విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులందరి తరపున, అలాగే యాజమాన్యం తరపున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలు ఆచరణలోకి తీసుకొచ్చి దానికి ఒక భౌతిక రూపాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ఒక గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు వచ్చిందా లేదా అనే ఆలోచన పక్కన పెట్టి దీనిలో ఒక ఆత్మ సంతృప్తిని చూసే అరుదైన కళాకారుల్లో హరిప్రసాద్ గారు ఒకరు. నమస్కారం.